క్రికెట్ బెట్టింగ్లు కానీ చిన్న చిన్న బెట్టింగ్లు కాదు, లక్షల్లో కోట్లలో బెట్టింగ్లు జరుగుతున్నాయి కదా. వాళ్ళ నాన్న పొలం అమ్మి మళ్ళీ కట్టిన తర్వాత కూడా తను మళ్ళీ పైసలు తీసుకొచ్చి మళ్ళీ పెట్టడము, లాస్ట్కి చనిపోయింది. మీ నాన్న అంటే చాలా ఇష్టం కదా? చాలా ఇష్టం. నిజం చెప్పండి, కొట్టే వాళ్ళ బాగా చిన్నప్పుడు? కొట్టేవాళ్ళు. ఫుల్ చదువుకుంటూ ఉంటుంటారు కదా మీరు సపరేట్ గా, మరి ఎలా ఇద్దరికి పరిచయం ఏర్పడింది? ఫ్రెండ్స్ గా ఉన్నాం కదా, మనకి ఇలానే బాగుంది మన బాండ్ అని చెప్పేసి లైఫ్ లాంగ్ ఉందాం అన్నట్టు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండడం. సాయి సుచి ఎవరు? తన పేరు సుష్మిత కదా? తను నాకు పెట్టిన పేరు సుచి అని పిలుస్తాడు. సుచి అని పిలుస్తారు, మీరేం పిలుస్తారు? కన్నా అని పిలుస్తాను. పేరెంట్స్ వెంటనే యాక్సెప్ట్ చేశారా? నాకు జాబ్ వచ్చిన తర్వాత వచ్చి ఒక 1 year నేను డ్యూటీ అంతా సెటిల్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఇది ముచ్చట మాట్లాడుకొని ట్రైనింగ్ అంటే ఎలా ఉంటదండి? అంటే ఇప్పుడు మాకు అమరన్ సినిమాలో చూపిస్తారు కదా, అలాంటి ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా మీకు? 80 kgs ఉన్నవాడిని చాలా తగ్గిపోయిన అసలుకి ఆ ట్రైనింగ్ వెళ్ళి. నేర్పు ఒకటే తక్కువ. ట్రైనింగ్ లో ఫుడ్ అయినా ప్రాపర్ గా ఉండేదా మీరు? ఆ ఫుడ్ యాక్చువల్లీ ఫుడ్ పడలేదు కొన్ని రోజులు, ఎందుకంటే నేను ఇంట్లో ఫుడ్ తింటాను కాబట్టి. సో డ్యూటీ చేస్తున్నప్పుడు లైక్ నేను వెళ్ళిపోతా ఈ రోజు, నా వల్ల అవ్వట్లేదు అట్లా అనిపించలే, కానీ ఒక్క మూమెంట్ అనిపించింది. ఎప్పుడు అనిపించింది అంటే బోనాల టైంలో ఫస్ట్ అప్పుడే పెళ్ళైంది కొత్తలో, ఫస్ట్ ఫెస్టివల్ అనమాట. ఫెస్టివల్ అనమాట. చుట్టాలు వచ్చినారు, అత్తమామ వచ్చినారు, అందరు వచ్చినారు. నేను ఇంకా డ్యూటీలోనే ఉన్నా. సార్ అడిగితే లేదు టైం అవుతుంది, టైం పడుతుంది, ఫుల్ నైట్ 10-11 అవుతుంది అంటే ఇంకా స్ట్రక్ అయిపోయినా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. డాన్స్ వేணுమా డాన్స్ ఇరుకు, ఆర్గానిక్ ఫార్మింగ్ వేணுమా ఆర్గానిక్ ఫార్మింగ్ ఇరుకు, అలానే ఫుడ్ బ్లాగ్స్ వేணுమా ఫుడ్ బ్లాగ్స్ ఇరుకు, డాన్స్ వేணுమా డాన్స్ ఇరుకు, అలానే సమాజానికి తగిన డైలాగ్స్ వేணுమా డైలాగ్స్ ఇరుకు. ఎలా తీసుకున్నా సరే అన్నిట్లో ఆల్రౌండర్ అనమాట. సో ఈ రోజు నాతో పాటు ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. జంటగా ఎన్నెన్నో పనులు చేసుకుంటూ వెళ్తూ సమాజానికి కావాల్సిన మంచి మెసేజ్లు ఇస్తూ, మనకు కావాల్సినట్టు మంచి ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ, అప్పుడప్పుడు మంచి డాన్స్ చేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న సాయినాథ్ రామచంద్ర గారు అలానే సుష్మిత గారు ఉన్నారు అనమాట. వాళ్ళతో అయితే చాలా విషయాలు మాట్లాడేద్దాం. హలో అండి, హాయ్ నమస్తే. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, బాగున్నారా? సూపర్, చాలా బాగున్నాను. సో చూడు ముచ్చటగా ఉన్నారు ఇద్దరు అసలు. లిటరల్లీ ఫస్ట్ నేను అంటే మిమ్మల్ని ఒక్కరిని చూడగానే భయపడిన తర్వాత పక్కన తనని చూసి ఓకే కూల్ డౌన్ రా అనుకున్నాను. సాయి గారు అంటే నేను చెప్పినట్టే డాన్స్ వేయనమా, మీరు అన్నిట్లో ఉంటారు, ఒకటి కాదు. మిమ్మల్ని ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కంటెంట్ క్రియేటర్ అనే నేమ్ కి సూపర్ గా సెట్ అవుతారు కదా. ప్రతి దాంట్లో ఒక స్టెప్ ఉంటది. సో ఎలా అన్ని మేనేజ్ చేస్తారు? అంటే ఇంకా నార్మల్ గా నేను డ్యూటీకి వెళ్తూ ఉంటాను కదా, ఇంకా నాకు మిగిలిన టైంలో ఏదైతే ఉందో ఆ దాంట్లోనే చేస్తాను నేను. మొత్తం కాంటెంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా అదే టైంలో ఇస్తాను అనమాట. బేసిక్ గా కంటెంట్ క్రియేషన్ ఇంట్రెస్ట్ ఉందా మీకు? అంటే ఉంది యాక్చువల్లీ. నాకు మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే మూవీ ఫీల్డ్ లో వెళ్ళాలని మస్తు ఉండే స్టార్టింగ్ లో. ఇక దీంట్లోకి వచ్చేసిన, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చేసిన, ఇంకా అవన్నీ అవి వదలలేక ఇది వదలలేక ఇంకా డాన్స్ అంటే పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుండే అనమాట. కాలేజ్ డేస్ లో కానీ లేకపోతే స్కూల్స్ లో చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండే అనమాట. సో అట్లా వచ్చేసిన. ఓకే, మూవీస్ లో ఎందుకు ట్రై చేయలేదు మరి? మూవీస్ లో నేను అదే టైంలో నేను యాక్చువల్లీ వెళ్తుండే అనమాట. కాకపోతే ఏంటంటే అదే టైంలో ఎగ్జామ్ కూడా రాసిన. ఇంకా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎట్లుంటారండి, గవర్నమెంట్ జాబ్ కావాలి సరే అని చెప్పేసి ఎగ్జామ్ అయితే రాసిన, జాబ్ వచ్చేసింది, ఇంట్లోకి వచ్చేసింది. ఇంకా వచ్చేసింది. ఇప్పుడు కూడా ట్రై చేయొచ్చు మీరు మూవీస్. చేద్దాం ష్యూర్ చేసుకోవచ్చు, కానీ తను చాలా స్కెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది కదా, డ్యూటీ ఇండ్లు అన్ని కూడా చూసుకోవడం. సో అలా బట్ మూవీస్ పిక్చర్ తనకు ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది. ఎవ్రీ నైట్ మూవీ చూసి పడుకోవాల్సిందే. ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా అతను డిన్నర్ చేసేటప్పుడు అయినా ఒక న్యూ మూవీ పెట్టుకోవాలి, చూడాలి ఖచ్చితంగా. ఆ మూవీ చూడకపోతే నిద్ర పట్టదు ఇంకా. మరి మూవీ బఫ్ అయితే పూర్తిగా పిచ్చి మూవీస్ అంటే. వావ్. నేను స్టోరీస్ కూడా రాసుకున్నాను, ఒక 6 stories వరకు రాసుకున్నాను. ఓకే, కొంతమంది వినిపించినా కూడా నేను డైరెక్టర్స్ అంటే చిన్న డైరెక్టర్స్ చూద్దాం కానీ ఓకే ఓకే. తర్వాత నేనే అంటే మూవీలోకి వెళ్ళి అంటే తీయడం అంటే నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అనమాట.
ఓ డైరెక్షనా? డైరెక్షన్, యాక్టింగ్ కాదు, ఫస్ట్ యాక్టింగ్ కూడా చేద్దాం చూసాం. చూడండి మళ్ళీ కూడా దీంట్లో కూడా ఆల్రౌండర్ మీరు. స్క్రిప్ట్ రైటింగ్ మీరే చేసుకుంటారు, డైరెక్షన్ మీరే చేసుకుంటారు, యాక్టింగ్ కూడా మీరే చేస్తారు. ఇంకా ఉండాలి కదా మనిషి అన్నాక కూర్చుంటే కళాపోషణ ఉండాలి. కొంచెం ఎక్కువ కళాపోషణ అన్నిట్లో ఎక్కువ. హీరోయిన్ ఎవరండి మీ సినిమాకి ఇప్పుడు? మా హీరోయిన్ చెప్పకపోతే ఇంటికి వెళ్ళాక దెబ్బలు. అలా కాకపోయినా తనకి ఎప్పుడైనా నేనే ఉంటా ఫస్ట్ ప్రయారిటీ. ఆబ్వియస్లీ ఉండాలి, ఉండకపోతే ఎలా? సో మీ ఇద్దరు గురించి సెపరేట్ గా మాట్లాడుకుందాం. మీరు బోర్న్ అండ్ బ్రాటప్ ఎక్కడండి స్టార్టింగ్? సో మాది అంటే సూర్యాపేటే, కాకపోతే అంటే డాడీ వాళ్ళ సూర్యాపేట, మొత్తం హైదరాబాద్ నాది. స్టడీస్ మొత్తం ఇక్కడే, మొత్తం ఇటు సైడ్. ఓకే, మీరు? మనమంతా ఇక్కడే లోకల్ హైదరాబాద్ బోర్న్ అండ్ బ్రాటప్, ప్రాపర్ తెలంగాణ అమ్మాయిని. ప్రాపర్ తెలంగాణ అమ్మాయి. ఓకే, అంటే ఇప్పుడు నేను ఒక రీల్ చూసాను మీది, ఇట్లా పొద్దున్నే లేవడం అనేది నాకు అసలు జరగని పని, నాకు అసలు ఇంట్రెస్ట్ లేని పని. నేను అసలు పొద్దున్న లేవలేను, 11 గంటలకు పడుకొని ప్రశాంతంగా 9 గంటలకో 10 గంటలకో లేచి ఏదైనా తినేసి ఇట్లా పని చేసుకునే పని ఉంటేనే చేస్తాను అని మీరు మరి పోలీస్ కి ఎలా వచ్చేసారు అలా? నేను 2017లో నేను ఎంబీఏ చేసేటప్పుడు అంటే దీని పరిచయం అనమాట. సో ఇదే అనుకున్నాం, మంచిగా అబ్రాడ్ వెళ్ళి మంచిగా స్టడీస్ కంప్లీట్ చేసి తర్వాత లేకపోతే ఎక్కడైనా జాబ్ చేసుకొని మంచిగా సంపాదించుకొని ఇక్కడికి వచ్చి మంచిగా కంపెనీ పెడదాము. అంటే ఎట్లా అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎట్లా ఉంటుందండి, ఇప్పుడు 5 days వర్క్ ఉంటుంది, వీకెండ్స్ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను కూడా అదే అనుకున్నా. చలో నేను ఎంబీఏ చేసేటప్పుడే నాకు అంత హై ఎక్స్పెక్టేషన్స్ మొత్తం ఇట్లా చేయాలని చెప్పేసి ఆ మిగిలిన టైంలో నేను ఏమన్నా మూవీస్ లో ఇట్లా వెళ్ళడం అట్లా అనుకున్నాను. అదే టైంలో నోటిఫికేషన్ పడ్డది, ఎగ్జామ్ రాసిన, జాబ్ వచ్చింది, అంతే. జస్ట్ ఊరికే అలా రాశారు, రాసిన వచ్చేసింది. దాన్ని కూడా కష్టపడ్డాడు అనుకోండి, బట్ కష్టం అయితే ఉంటుంది దేనికైనా. ఇక రాసి పెట్టుంది, వచ్చేసింది, అంతే. తను ఇక డైరెక్షన్ మారిపోయింది. సక్సెస్ అయిన తర్వాత మాట్లాడతారు, సక్సెస్ ప్రాసెస్ ఎవరు మాట్లాడరు. బట్ అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా మీకు అలా అట్లా అయిపోయింది? అయిపోయింది. ఇప్పుడు బిగ్ 4 కంపెనీస్ లో చేస్తున్నారు ఇప్పుడు. సో ఇదే హ్యాపీ లైఫ్. నేను కాకపోయినా మా వైఫ్ అని అప్పుడప్పుడు నాకు కుల్ అనిపిస్తుంది అనమాట. అంటే 5 days వర్క్ చేసేది, సాటర్డే సండే మంచిగా రెస్ట్ మోడ్ లో ఉంటారు కదా. అరే నీకు రెస్ట్ దొరుకుతుంది, నాకు రెస్ట్ దొరుకుతుంది, నాకు సండే కూడా పోవాలి డ్యూటీకి అని చెప్పి నాకు అట్లా అనిపిస్తుంది. సమ్టైమ్స్ తమాషా చేస్తా, ఇవాళ సాటర్డే ఇవాళ సండే. ఓకే, మీ డైలీ రొటీన్ ఒక రోజు తీసుకుంటే ఎలా ఉంటుందండి? మార్నింగ్ టు ఈవినింగ్, మార్నింగ్ టు నైట్? అవునా, మార్నింగ్ 4:30కి లేస్తా ఖచ్చితంగా. 4:30, ఒకవేళ చలికాలం అయితే 5 o'clock లేస్తాను. 5కి లేసి వర్కౌట్ చేసుకుంటా ఖచ్చితంగా, 1 hour వర్కౌట్ చేసుకొని ఇంకా మార్నింగ్ వెళ్ళిపోతాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినే ప్రిపేర్ చేసి, బయట ఫుడ్ అసలు తీసుకోను. బ్రేక్ఫాస్ట్ లంచ్ స్పెషల్ గా తినే ప్రిపేర్ చేస్తుంది. అంత మార్నింగ్ లేస్తుంది, తను కూడా లేస్తుంది. అంటే 6 o'clock అట్లా లేస్తుంది. అప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి వర్కౌట్ వచ్చే వరకు వర్కౌట్ మీల్ గానీ లేకపోతే అన్ని తిని పెట్టిందే తింటా నేను. బయట అసలు తిన. వర్కౌట్ కూడా కంపల్సరీ. వర్కౌట్ చేస్తాను, తిని కూడా వర్కౌట్ చేస్తుంది 6 o'clock చేసి. సో అట్లా ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతా. ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతే తెలుస్తుంది మొత్తం 12 hours కదా, 14 hours మొత్తం బయటనే ఉంటా. ఎంత లేట్ అయినా కూడా నైట్ ఇంటికి వచ్చే తింటా. ఇంటికి వచ్చి తిన్న తర్వాత అట్లా ఉంటది. అంతే, నైట్ ఒక 11 o'clock అట్లా పడుకుంటా, మన మార్నింగ్. ఇప్పుడు ఇంట్లో చిన్న బేబీ ఉంది కదా, తనతో ఎలా గడుస్తుంది ఇద్దరికి? అసలుకి చాలా డిఫరెంట్ అయిపోయింది అంత మా వరల్డ్. ముందు పుట్టిన అలా చేంజెస్ వస్తాయి కదా. పొద్దునే నిద్ర లేవాలి, ఎప్పుడు పడితే అప్పుడు లేవాలి, షెడ్యూల్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది. ముందే తను కూడా ఇప్పుడు 2 years తాను ఇప్పుడు. ఇక తను చేసే అల్లరి అదంతా అయితే అసలు అమేజింగ్. ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది మాకు. ఎంత మా స్కెడ్యూల్ హెక్టిక్ ఉన్నా కూడా బేబీతో అనేది యూ కెన్ అండర్స్టాండ్ కదా ఎంత బాగుంటుంది. కంపల్సరీ. సో ఇక తను చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంది ఇప్పుడే. సో చాలా ఫన్ ఉంటుంది. 1 hour అయినా తన కోసం స్పెండ్ చేస్తారు. మళ్ళీ అదే ఆ 1 hour స్పెండ్ చేయడం కాకుండా మళ్ళీ ఒక మూవీ చూడాలి నైట్. అంటే హోల్ వీక్ లో ఒక 1 day అన్న ఆఫ్ అలా వస్తుంది కదా. సో ఇక మొత్తం కంప్లీట్ ఫ్యామిలీకి, బేబీకి తనని బయటికి తీసుకెళ్లడం గానీ అట్లా అంతా కూడా ప్లాన్ చేసుకుంటాడు. ఖచ్చితంగా టైం అయితే ఇస్తా. ఇంకేంటంటే మాకు గార్డ్ డ్యూటీస్ ఉంటాయి అన్నమాట. 24 hours డ్యూటీ చేస్తే 24 hours రెస్ట్ ఉంటుంది. ఆ 24 hours రెస్ట్ లోనే నేను ఇంట్లో టైం ఖచ్చితంగా నేను బయటకు కూడా ఎక్కువ వెళ్ళాను. ఇంట్లో మొక్కలు కూడా ఉంటాయి కదా, మొక్కలు కూడా పెంచుకోవడం, ఆర్గానిక్ గార్డెనింగ్ ఉంటుంది కదా, అట్లా చేసుకోవడం. మొత్తం అదే ప్రపంచం, ఇంకా బయట ఏం లేదు. అట్లా మీ చిన్నప్పుడు ఎలా ఉండేది? లైక్ మీ మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అప్పుడు? డాడీ పెయింటింగ్ కాంట్రాక్టర్. పెయింటింగ్ కాంట్రాక్టర్. మమ్మీ ఇంట్లోనే ఉంటారు. మీ నాన్న అంటే చాలా ఇష్టం కదా? చాలా ఇష్టం. చూస్తుంటాను నేను వీడియోస్ లో. కానీ మీ నాన్న గురించి కంపల్సరీ ఎక్కడో దగ్గర యాడ్ చేస్తా ఉంటారు మాట్లాడడంలో.
మొత్తం మా ఫాదర్ గైడెన్స్ మొత్తం. ఈ డిసిప్లిన్ అంతా కూడా ఫాదర్ నుంచే వచ్చింది. ఫిట్నెస్ కానీ డిసిప్లిన్ కానీ ఏదైనా సరే మొత్తం ఫాదర్ మొత్తం గైడెన్స్ అన్నమాట. నిజం చెప్పడు కొట్టే వాళ్ళ బాగా చిన్నప్పుడు కొట్టేవాళ్ళు గారాబం కూడా ఎక్కువనే. నేను చిన్నవాడిని అనమాట, ఇద్దరు అక్కలు, నేను చిన్నవాడిని. అబ్బాయి ఒకరే అబ్బాయి కాబట్టి చాలా గారాబం చేస్తారు. ఇప్పటికీ ఏదో చిన్న బేబీ లానే చూసుకుంటారు. బేబీ ఉన్నా కూడా నన్ను బేబీ లెక్క చూసుకుంటారు. ఇప్పటికి రోజు బేబీ లా చూడడం అంటే తిడతారు కదా ఇంకా కూడా. ఎప్పుడైనా మీ మీద అరిచినప్పుడు మీ మామయ్య గారు తిని మీద కోపడ్డం ఇలా ఉంటాయా ఇంట్లో? అంటే నా మీద కోపడ్డమా? మీ మీద సార్ అరిస్తే ఇంట్లో మామయ్య గారు సాయి గారి మీద కోపడ్డం. నన్ను అసలు కోపడరు. చాలా అండర్స్టాండింగ్. ఏదైనా ఉన్నా నాదేమన్నా ఉన్నా కూడా తను అర్థం చేసుకుంటాడు. అసలు నన్ను ఏమంటారు అరచడం గానీ కోపడ్డం గానీ తక్కువ, చాలా తక్కువ. ఇక మనం లేడీస్ మే మనం బాగా నోట్ చేస్తాం, తను చాలా తక్కువ. సో గ్రీన్ ఫ్లాగ్ అంటారు. గ్రీన్ ఫారెస్ట్. అంటే ఇన్స్టాలో ఎప్పుడు అదొక ట్రెండ్ ఉంటుంది కదా, గ్రీన్ ఫ్లాగ్ గ్రీన్ ఫారెస్ట్ అని. సాయి గారు గ్రీన్ ఫారెస్ట్. సాయి గారికి ఏమైనా తమ్ముడు ఉంటే బాగుండేది పాపం, మా వాళ్ళకి కూడా గ్రీన్ ఫారెస్ట్ అబ్బాయి దొరికి. చాలా మంది అంటే చెప్తుంటారు యూ గాట్ ఎ లక్కీ హస్బెండ్ అని చెప్పేసి. అప్పుడప్పుడు ఆనందంగా ఫీల్ అవుతుంటారు. చాలా చాలా. సాయి గారి కంటెంట్ అంటే ఇట్స్ లైక్ మీరు పోలీస్ అంటే పోలీస్ కంటెంట్ చేయడం వరకు ఇట్స్ నార్మల్, ఓకే చేయొచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సరే ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ అప్పుడప్పుడు ఏదో సీడ్స్ తీసుకొచ్చి దాన్ని తీసుకెళ్లి పొలం నాటేసి ఆ కుండీల్లో పెట్టి చేస్తుంటారు. ఇంకొన్నిసార్లు రోడ్డు మీదకి వెళ్ళిపోయి డాన్స్ చేస్తుంటారు. ఇంకొన్నిసార్లు అదే ఉమెన్ గురించి మాట్లాడుతుంటారు, కొన్నిసార్లు సేఫ్టీ మెజర్మెంట్స్ అని, కొన్నిసార్లు బెట్టింగ్ గురించి చెప్తుంటారు. ఏది కొన్నిసార్లు ఇంకా ఈ రోజు చిన్న పిల్లలకి అరగడానికి ఫుడ్ ఏదైనా కావాలంటే ఈ ఫుడ్ ప్రిపేర్ చేయండి అని అవి చెప్తుంటారు. సో ఎలా అండి ఒక్కొక్క కంటెంట్ ఐడియా ఎలా వస్తుంది అసలు? అంటే చూస్తుంటాం, అంటే రోజు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనిలో నిమగ్నం అయిపోతాను నేను. అంటే ఇప్పుడు ఈ పని చేసేటప్పుడు నాకు పర్ఫెక్షన్ ఇస్ ఇంపార్టెంట్, నాకు ఆ పర్ఫెక్ట్ చేయాలి అది పని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా నీకు ఇది రాదు అంటే నాకు నచ్చదు. దాంట్లో ఖచ్చితంగా ఇది నాకు తెలిసి ఉండాలనే ఒక మెంటాలిటీ తోటి నేను అవన్నీ కూడా ఇప్పుడు డాన్స్ కానీ నార్మల్ గా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డాన్స్ ఇంకా పర్ఫెక్ట్ డాన్స్ చేయాలి, ఫిట్ ఉంటే నేను పర్ఫెక్ట్ డాన్స్ చేస్తాను. అట్లా అన్ని వర్కౌట్ చేయడం, అట్లా నా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం. అంటే నేను అప్పుడప్పుడు నేను కూడా ప్రిపేర్ చేసుకుంటా. నేను హెల్తీగా తింటున్నా కాబట్టి మా ఇంట్లో వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలని చెప్పేసి నేను ఇట్లా కుకింగ్ చేయడము. ఆ కుకింగ్ కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ మనం పెంచుకోవడం, మళ్ళీ ఆర్గానిక్ గా అంటే మొత్తం సో అట్లా రిలేటెడ్ గా మొత్తం అన్ని కూడా చూసుకోవడము. అలా అన్ని ఇంటర్లింక్డ్ వల్ల వీడియోస్ కూడా వచ్చేస్తున్నాయి. కానీ హ్యాపీనెస్ కూడా తన గార్డెనింగ్ టమాటోస్ రాగానే అంటే మనం పెంచితే అది హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. సో తనకు బాగా ఇంట్రెస్ట్ అవన్నీ అలా చేయడం. ఈ రోజు టమాటో వచ్చింది చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, అంటే ఇప్పుడు ఒక విషయం అర్థమైంది నాకు. బయటకు కనిపించే ఇంత అదే 3 సింహాలు 4 సింహాలు అనే డైలాగ్ లో ఉండే పోలీస్ గారికి కూడా లోపల కైండ్ హార్ట్ ఉంటది. హార్ట్ కూడా చాలా క్యూట్ గా చిన్న పిల్లలు బిహేవ్ చేస్తుంది. నిజమే కదా, మీరే చెప్పాలి నిజమే. ట్రూ ట్రూ. ఇప్పుడు బేబీకి ఫుడ్ అనుకోండి, మా పాపకి ఏదైతే ప్రిపేర్ చేస్తారో ఇక అదే వీడియో లాగా కూడా చేయడం, అంటే ఇంకా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి. సో తన పర్సనల్ గా లైఫ్ తనది ఎలా వెళ్తుందో అవే వీడియోస్ లో పెడతాడు. ఇది కాన్సెప్ట్ అనుకోని చేద్దాము అని కాదు, వాట్ ఎవర్ హీస్ డూయింగ్ ఇన్ హిస్ లైఫ్ అదే ఒక వీడియోలో పెట్టడం, అదే అలా ఉందన్నమాట. మూవీస్ చూస్తా కూడా అలానే నిలబడిపోయి ఇలా చూస్తుంటారు. మూవీ బఫ్ కదా, అసలు కద్దులడు. అసలు నిలబడ్డ ప్లేస్ లో పక్కన చాంటి పిలుస్తున్నారు, అయినా కూడా ఇలా చూస్తూ ఉన్నారు. ఒకసారి ఏమైనా ఫుడ్ కర్రీ అయినా వాటర్ అయినా అంటే కూడా పలకడు, అలా నీలమైపోతాడు. మూవీ టైమ్స్ అయితే చాలా అంటే థియేటర్స్ లో కూడా ఇన్వాల్వ్ అయిపోతాడు అసలు. ఇద్దరు కాలేజ్ నుంచి ఫ్రెండ్స్, ఇద్దరు ఎంబీఏ కాలేజ్ నుంచి. సో ఎలా అంటే అప్పుడు ఫుల్ చదువుకుంటూ ఉంటారు కదా మీరు సపరేట్ గా, మరి ఎలా ఇద్దరికి పరిచయం ఏర్పడింది? నేనే చెప్పాలి. లేదు అంటే 2017 లో అంటే ఇప్పుడు ఎంబీఏ కాలేజ్ లో మేము జాయిన్ అయినప్పుడు ఒకటే క్లాస్ అన్నమాట. సో తను క్లాస్ రిప్రజెంటేటివ్ ఉండే, నేను అంటే అమ్మాయిల దాంట్లో తను, నేను అబ్బాయిల దాంట్లో నేను క్లాస్ రిప్రజెంటేటివ్. ఎట్లా అంటే ఇద్దరం ఏమున్నా కూడా క్లాస్ లో జరిగేవన్నీ కూడా మాకే చెప్తారు అనమాట. ఇప్పుడు మేమే వెళ్ళి హెచ్ఓడికి చెప్పడం అవన్నీ కూడా. సో అట్లా మేము ఇద్దరం క్లోజ్ అయినాం, అంటే మాట వెళ్ళి మంచిగా బాగా మాకు డాన్స్ అనేది తనకి డాన్స్ ఇష్టం, నాకు డాన్స్ ఇష్టం. సో ఇద్దరం బాగా పర్ఫార్మ్ చేసేవాళ్ళం అన్ని ఈవెంట్స్ కానీ అలా బాగా ఫ్రెండ్స్ అయ్యాము.
ఆ ఫ్రెండ్స్ కాస్త చాలా మంది ఏమనుకుంటారు అంటే వీళ్ళ కప్పులే అంటే ఇట్లా నార్మల్ గా వీళ్ళు ఏదో ఉంది అనే అనుకుంటుండే. మాకు కూడా స్టార్టింగ్ నుంచి ఇష్టం ఉంటుండే కానీ చెప్పుకోలేదు. తర్వాత మిస్టర్ రోజ్ మిస్ రోజ్ తినే అంటే కాలేజ్ లో ఫేవరెట్ స్టూడెంట్స్ లెక్క అట్లుండే అనమాట. సో ఇద్దరం కూడా మంచిగా మిస్టర్ రోజా మిస్ రోజా మామూలుగా బ్యాక్ బెంచర్ కి కాలేజ్ టాపర్ కి ఉంటాయి కదా ఎప్పుడు. మీరు టాపరే తను టాపరే ఇద్దరు. నాకన్నా బాగా చదువుతుంది, నాకన్నా బాగా చదువుతుంది, చాలా షార్ప్, చాలా షార్ప్. నిజమా అండి? నిజమే అనుకోండి. బట్ తనకి ఏంటంటే ఇక ఆబ్వియస్లీ తను ఇక ఎంబీఏ వరకు అంటే ఇక బాయ్స్ ఎక్కువ చదువుకోరు కదా. బట్ దెన్ ఎగ్జామ్స్ టైమ్ లో వచ్చేసరికి తను కూడా సీరియస్ అయిపోయి బాగా చదువుతుండే. మెయిన్ ఏంటంటే మేము మోర్ ఆఫ్ ఫ్రెండ్స్ అనే చెప్పుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ కూడా ఆ ఫ్రెండ్షిప్ బాండ్ అనేది మాది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలా సరేలే ఇప్పుడు ఉన్నాం ఫ్రెండ్స్, మనం ఇక ఉండలేకపోతున్నాం అన్నట్టుగా సరేలే పెళ్లి చేసుకుందాం అన్నట్టుగా మేము టాపిక్ అలా మాట్లాడుకో ఇంట్లో కూడా ఒప్పించుకొని జస్ట్ అలా మాట్లాడుకున్నారా? సీరియస్ గా ప్రపోజల్ గానీ ఏది కూడా ప్రాపర్ గా లేదు ఇప్పటికి. ఏంటంటే సరే ఫ్రెండ్స్ గా ఉన్నాం కదా, మనకి ఇలానే బాగుంది మన బాండ్ అని చెప్పేసి లైఫ్ లాంగ్ ఉందాం అన్నట్టుగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండడం, క్లోజ్ గా ఉండిపోవడం. పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. హ్యాపీలీ మ్యారేజ్. యాక్సెప్ట్ చేశారా? కొద్దిగా టైం అటు ఇటుగా. ఆఫ్టర్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినాక కూడా ఒక 1.5 year వెయిట్ చేసిన తర్వాతనే పెళ్లి చేసుకున్నాం. మేము ఏంటంటే కెరీర్ మొత్తం బిల్డ్ చేసుకున్న తర్వాత ఇంట్లో అయిపోయినాం. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏమున్నది మొత్తం చలో ఇతను బాగా చేసుకున్నాము పెళ్లి చేసుకున్నాము అట్లా ఉంటది. కానీ మేము ఏమనుకున్నాం అంటే నువ్వు కెరీర్ నువ్వు సెట్ అయిపోయిన తర్వాత నేను సెట్ అయిపోయిన తర్వాతకి అప్పటికి తను మాకు చేస్తుంది జాబ్ 2009 జాబ్ చేస్తుంది. నాకు 20లో నేను ట్రైనింగ్ వెళ్ళిపోయిన టైంకే అప్పటికే తిను జాబ్ చేస్తున్నాను. నాకు జాబ్ వచ్చిన తర్వాత వచ్చి ఒక 1 year నేను డ్యూటీ అంతా సెటిల్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఇది ముచ్చట మాట్లాడుకొని అప్పుడు చేసుకున్నాం. అప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది. అదే కదా రిలేషన్షిప్ 5 years ఉన్నా కూడా వెయిట్ అది ఉన్నా అయిపోయిన తర్వాత వెడ్డింగ్ చేసుకున్నాం. ఇంకా దెన్ ఇట్స్ బిన్ 3 years నౌ. ఆఫ్టర్ 3 years ఓకే. ఆల్రెడీ ఒక పాప ఉంది. మొత్తం 8 years. 8 years జర్నీ బాగానే చేశారండి. 5 years ట్రైనింగ్ అంటే ఆల్మోస్ట్ లాంగ్ డిస్టెన్స్ కదా మీకు? అదొక 1 year కరోనా టైం అది కూడా మళ్ళా చూసుకోకపోవడం ఏదో కాల్లోనే, ఓన్లీ కాల్లోనే మాట్లాడుకోవడం. ఇక అప్పుడు అంతే. ఇంకా కరోనా టైం అసలు కలవడం లేదు, ఏం లేదు. జస్ట్ ఇక అది కూడా ట్రైనింగ్ లో బిజీగా ఉంటారు కదా, ఎప్పుడో 2 days కో 3 days కో కాల్ చేయడం అట్లా ఉండే. ఓకే. ట్రైనింగ్ అంటే ఎలా ఉంటదండి? అంటే ఇప్పుడు మాకు అమరన్ సినిమాలో చూపిస్తారు కదా, అలాంటి ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా మీకు? అట్లనే ఉంటుంది. సేమ్ 9 months ట్రైనింగ్ ఉంటుంది, బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో అంతా అసలు నేను 80 kgs ఉన్నవాడిని చాలా తగ్గిపోయినా అసలుకి ఆ ట్రైనింగ్ వెళ్ళి. నేర్పు ఒక్కటే తక్కువ, జాబ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చేయాలి. కానీ చాలా నేర్పించింది ట్రైనింగ్ లో. ఆ ఫిట్నెస్ కానీ లేకపోతే 9 months లో అసలు 9 months అది ఏదైతే ఉందో 9 months ఎందుకు చేస్తాం అంటే ఇప్పుడు అన్ని ఆ 3 months కు ఒక సీజన్ మారుతుంటది కదా. వర్షాకాలం తట్టుకోవాలి, ఎండాకాలం తట్టుకోవాలి, చలికాలం తట్టుకోవాలి, బయట ఆ మట్టి మనం గ్రౌండ్ లోనే ఎప్పుడు గ్రౌండ్ లోనే ఉంటాం కదా. సో అవన్నీ తట్టుకోవాలి కాబట్టి అందుకే 9 months ట్రైనింగ్ ఉంటది. ఆ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్ లో ఫుడ్ అయినా ప్రాపర్ గా ఉండేదా? ఆ ఫుడ్ యాక్చువల్లీ ఫుడ్ పడలేదు కొన్ని రోజులు, ఎందుకంటే నేను ఇంట్లో ఫుడ్ తింటాను కాబట్టి. కానీ తర్వాత ఇంకా అలవాటు చేసుకున్నాను, బయట కూడా మళ్ళీ అలవాటు చేసుకోవాలి కదా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నాది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయట తినేది, ఇంట్లో ఫుడ్ అలవాటు చేసుకున్నా. ఓకే. నిద్ర ఆ ట్రైనింగ్ లో నిద్ర ఉండకపోతుండే, మార్నింగ్ లేపుతుండే. ఇంకా మేము అంటే మార్నింగ్ 5 o'clock ఉంటుంది గ్రౌండ్. చాలా మంది ఒక 350 members ఉంటాం అనమాట. సో ఆ వాష్రూమ్స్ కి వెళ్ళడం కానీ మొత్తం అర్లీ మార్నింగ్ లేసేది, 2 o'clock లేసి రెడీ అయిపోయి మళ్ళీ పడుకునేది. ఖచ్చితంగా షేవింగ్ ఉండాలి, షేవింగ్ ప్రాపర్ నీట్ టర్న్అవుట్ ఉండాలి. మార్నింగ్ లేస్తుండే 2 o'clock మళ్ళీ పడుకునే నైట్ 11 కి 10:30కి అంత మాట్లాడుకుంటా అవి ఇంకా థియరీ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కదా, చదువుకొని ఇట్లా పడుకుంటుండే. మళ్ళీ మార్నింగ్ 2 o'clock లేసి షేవింగ్ చేసుకొని పడుకొని మళ్ళీ 4 o'clock కి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా అన్ని మేము డ్రై ఫ్రూట్స్ అవన్నీ చేసాం కదా, సోక్ చేసుకొని అవన్నీ మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళేది, మళ్ళీ వచ్చేది. అసలు చాలా ఇప్పుడు తలుచుకుంటే స్పెల్లింగ్ రాపిచ్చారు, చెప్పే వాళ్ళ ఫోన్ చేసి చంపేస్తున్నారు చేసేవాడు కానీ అలా వచ్చేస్తానేవాడు కాదు. కానీ అవన్నీ చెప్తే మనం బాధపడతామని ఏం చెప్పకపోయేవాడు, ఇంట్లో కూడా చెప్పకపోయేవాడు. ఇట్లా నిద్ర సరిపోవట్లేదు, ఫుడ్ సరిపోవట్లేదు అన్నట్లు ఏం చెప్పకపోయేవాడు. తను ఏదైనా
ఎమోషన్స్ కూడా చాలా పెట్టుకుంటాడు. ఏదైనా హ్యాపీ మూమెంట్ అయితే చెప్తాడు కానీ మళ్ళీ మనం బాధపడతామని చెప్పి తనే దాచుకుంటాడు, తనే బాధపడతాడు. ఇంట్రోవర్ట్ అండి మీరు మామూలుగా బయట చాలా ఇంట్రోవర్ట్ అసలు. ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నా కానీ అసలు చాలా ఇంట్రోవర్ట్, చాలా రిజర్వ్డ్ గా చాలా కామ్ ఉంటాను అసలు. నేను కాస్త కూడా నేనే మార్చా. కాలేజ్ లో ఇంకా ఘోరంగా ఉంటుండే అప్పుడు. మరి రిజర్వ్డ్ అంటే ఎలా అంటే నచ్చిన కొద్ది మందితో ఓపెన్ అప్ అయ్యి అలా అన్నమాట, ఆ టైప్ అన్నమాట. ఇలా నాతో ఉండేవాడు మంచిగా ఓపెన్ అప్ గా. ఇక వేరే వాళ్ళంటే ఇక తక్కువ మాట్లాడడం, ఎక్కువ జోలికి వెళ్ళాడు ఇంకా. బట్ ఈ కాస్త అయితే మారాట్లే. ఓకే, మీరే మాట్లాడాలి. ఏదో బ్రహ్మానందం గారు అడుగుతారు కదా, మాట్లాడరా మాట్లాడు. నేను నార్మల్ గా తనకి పుష్ చేసిన ఇన్స్టాగ్రామ్ నువ్వు ప్రొఫైల్ ఓపెన్ చేయదంతా అని చెప్పి స్టార్టింగ్ లో. మేము వెన్ వీఆర్ స్టార్టింగ్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ దెన్ తను పికప్ అయిపోయాడు. తను ఈస్ డూయింగ్ వెల్ నౌ. మీరు ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ చేయడానికి కారణం సుష్మిత గారు. మేము ఫస్ట్ సాయి సుచి పేజ్ అనేది స్టార్ట్ చేస్తాం. సాయి సుచిలో కంటెంట్ ఎందుకు రావట్లేదు మరి? ప్రాపర్ గా రెగ్యులర్ కంటెంట్ ఎందుకు రావట్లేదు? టైం దొరకక ఏదో వీడియోస్ పెడుతుండే. తర్వాత నేను చేసేవన్నీ కూడా అవన్నీ ఎందుకన్నా నీ దగ్గర టాలెంట్ ఉంది అంతా చాలా మంది చేస్తున్నారు, కొంచెం టైం ఉన్న టైంలో ఇట్లా చేయి అని చెప్తే సరే అని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, సాయి సుచి ఎవరు? తన పేరు సుష్మిత కదా? అంటే ముద్దుగా సుచి అని పిలుచుకుంటాను. తను నాకు పెట్టిన పేరు సుచి అని పిలుస్తాను. సుచి అని పిలుస్తారు. మీరేం పిలుస్తారు? నేను కన్నా అని పిలుస్తాను. ఓకే, కన్నా, లడ్డు లడ్డుగా ఇక్కడ ఉన్నారండి పాపం. ముద్దుగా ట్రైనింగ్ అయిపోయేదాకా మొత్తంకి పిండి పిప్పి చేసేసి ఇక బాగా ఫ్రెండ్స్ లాగా కదా, ఇక అలా కాదు లడ్డు ఇలా కాదు లడ్డు అని చెప్పి అలా మాట్లాడడం బాగా అలవాటు అయిపోయింది. ఓకే, జాబ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరికి చెప్పారు వెళ్ళి మీరు? జాబ్ వచ్చినప్పుడు అంటే అప్పుడు ఇంట్లోనే ఉండే, ఇంట్లో వాళ్ళకి, ఇంట్లో మమ్మీ డాడీకి. తర్వాత తినికి ఫోన్ చేసి చెప్పారా? దూరం ఉండే. అప్పట్లో ఇంట్లో కూడా తెలియదు కదా, అన్ని సీక్రెట్ గా అదే. ఎప్పుడైనా మిస్ అవుతారా అట్లా సీక్రెట్ గా మాట్లాడుకోవడం, సీక్రెట్ గా మీట్ అవ్వడం? బట్ ఇప్పుడు ఇంకా ఉండదు. అప్పుడంటే కాల్స్ కంటిన్యూస్ గా మాట్లాడుకోవడం. ఇప్పుడు ఇక డైలీ వన్స్ ఎక్కడ వెళ్ళారు, ఆఫీస్ రీచ్ అయ్యారా, ఇంతే. ఈ 2-3 కాల్సే ఉంటది ఇంకా, అంతే కదా. ఇప్పుడు ఎక్కువ కాల్స్ ఉండవు. ఎక్కువ కాల్స్ ఉండవు. అప్పుడైతే పొద్దున గంటలు అన్ని ఉన్నాయి. ఓకే, సో ఈ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది, పెళ్లి చేసేసుకున్నారు ఇంట్లో ఒప్పించి. ఇప్పుడు పోలీస్ అయిపోయిన తర్వాత ఇట్స్ లైక్ ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి యువర్ ఆన్ డ్యూటీ కదా. ఇప్పుడు సొసైటీని ఇంకా దగ్గరగా చూస్తారు. ఇప్పుడు లైక్ మీరు ఉన్నారనే నమ్మకంతో జాగ్రత్తగా మనం ఉంటున్నాం అంటే వాళ్ళు ఉన్నారు అనే నమ్మకంతో మీ మీద ఆధారపడి పొలిటీషియన్స్ ఉంటారు, జనం ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా మేము సేఫ్టీగా ఇంటికి వెళ్తాం వీళ్ళ వల్ల అనే ఇదిలో ఉంటారు కదా. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అది. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ దోస్ థింగ్స్? నాకైతే నిజంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో అనుకున్నా కానీ అంటే ఏం డ్యూటీ అంటే ఎట్లుంటుందో, అంటే మొత్తం బయటనే ఉండాల్సి వస్తుంది, ఫ్యామిలీకి టైం ఇయ్యనేమో అని చెప్పేసి అట్లా లోపల ఉంటుండే. కానీ వన్స్ నేను ఇట్లా ఈ డ్యూటీ చేస్తున్నప్పుడు, ఈ జాబ్ వచ్చిన తర్వాత ఇవన్నీ అంటే దగ్గర నుండి చూస్తుంటే ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. అరే ఇప్పుడు బార్డర్ లో వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఎట్టుకున్నారు, వాళ్ళు ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మేము ఇన్సైడ్ ఆర్మీ అనమాట, మేము మొత్తం విత్ ఇన్ కంట్రీలో మేమే కదా ఆర్మీ, మొత్తం ఫ్రంట్ లైన్ వారియర్స్ మేము. సో నాకు నిజంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను అనమాట. సో డ్యూటీ చేస్తున్నప్పుడు ఇట్స్ లైక్ నేను వెళ్ళిపోతా ఈ రోజు నా వల్ల అని అనిపించిన రోజు కానీ, ఫస్ట్ డ్యూటీ రోజు ఫస్ట్ వెళ్ళుంటారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ అమ్మో నేను అసలు భరించగలను, ఇవన్నీ నేను చేయగలను అనే భయం కానీ ఎట్లా ఏమైనా అనిపించిందా? అట్లా అనిపించలే కానీ ఒక్క మూమెంట్ లో అనిపించింది. ఎప్పుడు అనిపిస్తుంది అంటే బోనాల టైంలో. అది హైట్ నగర్ లో లాస్ట్ చేస్తారు అనమాట బోనాలు. ఫస్ట్ మొత్తం హైదరాబాద్ లో అయిన తర్వాత లాస్ట్ చేస్తారు హైట్ నగర్ లో. సో నేను హైదరాబాద్ లో చేస్తున్నాను కాబట్టి బోనాల టైంలో డ్యూటీస్ ఉంటుండే. బోనాల టైంలో బాగా బందోబస్తు ఉంటది కాబట్టి డ్యూటీ చేస్తుంది. ఏమనుకున్నా అంటే నాకు హైట్ నగర్ వచ్చే వరకు మొత్తం బోనాలు మొత్తం అయిపోతుంది కాబట్టి నాకు టైం దొరుకుతుంది. ఫస్ట్ అప్పుడే పెళ్ళైంది, ఫస్ట్ ఫెస్టివల్ అనమాట. అయితే తిని అన్నది కదా, అంటే నెక్స్ట్ డ్యూటీ ఉంటది ఖచ్చితంగా, నువ్వు ఫస్ట్ బోనం ఇంట్లోనే ఎత్తుతా, అంటే పెళ్ళైన తర్వాత చెత్త వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి అన్నది. ఖచ్చితంగా వస్తా సుచి, నువ్వు వచ్చిన తర్వాత నువ్వు బోనం ఎత్తుతావు అని చెప్పేసి నేను హామీ ఇచ్చిన. సో అన్ని బోనం అంతా అయిపోయినాయి, కానీ అదే రోజు డ్యూటీ పడ్డది ఇక్కడ మా సీతాఫల్ మండిలో.
అదే టైంలో అక్కడ చేస్తారంట, హైదరాబాద్ లో చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. సో నాకు డ్యూటీ పడ్డది అనమాట బోనాల టైం, ఇట్లా సండే డ్యూటీకి వెళ్ళిపో అని చెప్తే మార్నింగ్ నుంచి 4 అవుతుంది 5 అవుతుంది ఒకటే కాల్స్ ఇంట్లో నుంచి, ఎక్కడ ఉన్నావు అంటే బోనం తీస్తున్నాము, వెయిట్ చేస్తున్నారు అందరూ, చుట్టాలు వచ్చినారు, అత్తమామ వచ్చినారు, అందరు వచ్చినారు. నేను ఇంకా డ్యూటీలోనే ఉన్నా. సార్ అడిగితే లేదు టైం అవుతుంది, టైం పడుతుంది, ఫుల్ నైట్ 10-11 అవుతుంది అంటే ఇంకా స్ట్రక్ అయిపోయినా. అప్పుడు అనిపించింది అరే అసలు ఈ పండగ కూడా సెలబ్రేట్ చేసుకోవట్లేదు, ఇట్లా కొత్త పెళ్లి అయింది, అత్తమామలు వచ్చారు, అందరూ ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు, ఎట్లా 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 అని చెప్పేసి నాకు అప్పుడు అనిపించింది బా అసలు ఎట్లా ఇరుక్కున్నానా అట్లా అనిపించింది. కానీ పోలేకపోయినా, మాట ఇచ్చినా పోలేకపోయినా, తర్వాత ఇంకా నేను బాధపడ్డా. ఇట్స్ లైక్ ఇప్పుడు కూడా అంతే కదా, మీరు ప్రతి ఫెస్టివల్ యాక్చువల్లీ అందరికి ఫెస్టివల్ అంటే ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ ఒక మీరు మాత్రమే బయట ఉండాలి. ఫెస్టివల్ జరుగుతుందంటే మీరే ఉంటారు బయట, ఇంకా అసలు ఆల్మోస్ట్ ఏ ఫెస్టివల్ కి ఇంట్లో ఉండరు, రాలేరు. మీరు ఎలా ఫీల్ అవుతారు ఆ విషయం గురించి? అసలు ఇట్స్ ఓకే, తన డ్యూటీ కదా అది, నేను తన డ్యూటీని రెస్పెక్ట్ చేయాలి ఇంకా. సో తను ఏ రోజైతే ఇంట్లో ఉంటారో మాకు అదే రోజు ఫెస్టివల్ లాగా, అదే రోజు మేము నాన్ వెజ్ కుక్ చేసుకోవడము, మా ఇంట్లో అందరం సెలబ్రేట్ చేసుకోవడం అలా ఉంటుంది అనమాట. తను ఎప్పుడు ఇంట్లో ఉంటే అప్పుడే మేము సెలబ్రేట్ చేసుకుంటాం. ఈవెన్ ఫెస్టివల్స్ ఏదైనా తను మిస్ అయినా కూడా తను ఉన్న రోజే జస్ట్ ఇప్పుడు 1-2 days అట్లా వచ్చింది అనుకో, ఆ డేని అలా సెలబ్రేట్ చేసుకోవడం అలా ఉంటుంది. అట్లీస్ట్ పాప బర్త్డే కైనా కుదురుతుందా మీకు ఇంట్లో ఉండడం? ఈ మధ్య ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అయిపోయాడు కాబట్టి దెన్ అది ఇనిషియల్ డేస్ కాబట్టి ఆబ్వియస్లీ సార్ ఆర్డర్స్ వినాలి అలా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మీరు సీనియర్ లెవెల్ అయ్యారు కాబట్టి ఇంకా తను ప్లాన్ చేసుకుంటున్నాడు అన్ని ప్రాపర్ గా, లేకపోతే టైం దొరుకుతుంది. అదే చెప్పాను కదా 24 hours డ్యూటీ చేసి 24 hours రెస్ట్, అలాంటి డ్యూటీస్ ఉన్నాయి అనమాట. నాది ఏఆర్, సో అలాంటి డ్యూటీస్ కూడా ఉంటాయి. ఓకే, సో మీరు ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి చూస్తూ ఉంటారు కదా సొసైటీలో ఎన్ని జరుగుతుంటాయి, ఏం జరుగుతుంటాయి అని. ఒక రోజులో వరస్ట్ సినారియో ఇది జరుగుంటూ పోయింటే బాగుండేది కదా అని అనిపించింది ఏంటి సొసైటల్ థింగ్స్ లో ఒకటి? అంటే రోజు చాలా జరుగుతుంటాయి, ఎందుకంటే మేము బయటనే ఉంటాం కదా. నేను ఒక వీడియో కూడా పెట్టాను, యాక్సిడెంట్ అయిన తర్వాత అతను అసలు మొత్తం కోమలోకి వెళ్ళిపోయిండు, అది సిపిఆర్ కూడా చేయాలన్నమాట. అదే టైంలో నాకు కూడా తెలియదు, అంత ప్రొఫెషనల్ గా డాక్టర్ కాదు, కానీ అందరూ చుట్టూ ఉన్నా కూడా అసలు ఎవరు సహాయం చేస్తలే, ఎవరు ముట్టుకోవట్లే. అసలు అతన్ని అంబులెన్స్ ఎక్కించి, లేకపోతే అంబులెన్స్ కాల్ చేసి, లేకపోతే ఉన్న వెహికల్ దగ్గర అందుబాటులో ఉన్న వెహికల్ ని కూడా తీసుకొని వెళ్ళట్లేదు. నేను కూడా అక్కడనే ఉన్నా కానీ నేను కూడా హెల్ప్లెస్ లెక్క నాకు అట్లా అనిపించింది. తర్వాత నేను అనుకున్నా లేదు నేను ఒక పోలీసు అట్లా సమాజం అక్కడి నుంచి నాకు జర్నీ స్టార్ట్ అయింది అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి కూడా చేస్తున్నా కానీ అదేంటంటే ఇప్పుడు సిపిఆర్ చేయాలి మాకు ప్రాపర్ గా తెలియదు, అయినా కూడా నేను ధైర్యం చేసి సిపిఆర్ చేసిన. నిజం చెప్తున్నా కదా, వెంటనే శ్వాస తీసుకున్నా, మీరు వీడియో కూడా చూడొచ్చు, బ్రీత్ వచ్చింది. నేను అనుకున్నా చలో రైట్, వెంటనే ఆటో పిలిచి హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ఖర్చులకి ఇక అవన్నీ చెప్పుకున్నా కూడా లేదు. అంటే అట్లీస్ట్ ఇంకొకరికి తెలుస్తుంది కదా, మనం కూడా చేయాలి అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు. మనం ఇలా చూస్తూ ఉంటే అది చూసినంతసేపు మనిషి ప్రాణం తప్ప ఏం జరుగుతుంది? నిజంగా సమాజంలో అట్లాంటివి జరుగుతున్నాయి. చాలా మంది అయితే ముందుకు రావాలనే చెప్తా. ఈ మంచి మాటలు చెప్తే ఎవరు నమ్మరు, కానీ ఖచ్చితంగా ముందుకైతే రావాలి. మానవత్వం తగ్గిపోయింది లిటరల్లీ, తగ్గిపోయింది. అమ్మో అసలు చిన్న పిల్లల నుంచి ఎవరిని వదిలిపెట్టట్లేదు. అవి యాక్సిడెంట్ లో ఒక విషయం అయితే ఇంకా చిన్నపిల్లలు మీరు చూస్తుంటారు కదా, ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడాలనుకుంటే అసలు ఏం మాట్లాడగలరు? ఎవరికి సేఫ్టీ ఉందంటారు? మీ వైఫ్ సేఫ్టీ ఉందా? అట్లీస్ట్ ఆవిడ గచ్చిబౌలిలోనే ఇంకెక్కడికో వెళ్ళారు డ్యూటీకి, మీరు వెంటనే వెంబటే వెళ్ళలేరు కదా, ఎవరికి సేఫ్టీ ఉంది అసలు? సేఫ్టీ విషయానికి వస్తే ఇంకా ఉంది సేఫ్టీ అనేది. పోలీస్ వాళ్ళు అంటే ప్రతి చోట్ల ఉన్నారు పోలీస్ వాళ్ళు. ఇప్పుడు పెట్రోలింగ్ వెహికల్ ఉందండి, పెట్రోలింగ్ వెహికల్ ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక పెట్రోలింగ్ వెహికల్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఏరియా మొత్తం తిరుగుతుంది, 24 hours తిరుగుతూ ఉంటుంది, అసలు ఆగదు బండి. సో అంతా తిరిగినా కూడా కొన్ని చోట్ల ఏంటంటే కొంచెం రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ కానీ, లేకపోతే ఇట్లా అమానుషమైన ప్రాంతాలు అవి ఉంటాయి కదా. సో వీళ్ళు వెళ్ళినప్పుడు కొంచెం అలాంటివి ఉంటుంది. ఇంకా మేము ఇంకా బాధ్యతగా ఉన్నాము, జనాలు కూడా బాధ్యతగా ఉంటే ఇలాంటివి జరగదని నేను అనుకుంటా. మోరోవర్ జనరేషన్ కూడా చాలా మారిపోయింది, మనం కూడా అంత డమ్ గా లేము. నాట్ జస్ట్ అబౌట్ యూ అండ్ మీ, మనం అందరం లేడీస్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నాము, అన్ని ఎక్కడికైనా ట్రావెల్ చేయగలుగుతున్నాం సోలోగా కానీ. సో మనం అన్ని కూడా ఈక్వల్ గా ఉన్నాము అందరితో. సో అలా అన్నప్పుడు ఇట్స్ లైక్
ఆ రెస్పాన్సిబిలిటీ అని మనం తీసుకోవాలి. ఎక్కడికన్నా వెళ్తున్నామా అంటే మనం కొంచెం అవేర్ ఉండాలి, ఆ ప్లేస్ కానీ ఆ లొకేషన్ కానీ. సో కొంచెం ఏంటంటే మన సేఫ్టీ మనం తీసుకునే అంత రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి. మన సైడ్ నుంచి కూడా కొంచెం అంటే అప్పుడు పోలీస్ వాళ్ళది కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఇట్స్ లైక్ వాళ్ళ మీద డిపెండెంట్ అని కాకుండా మనకంటూ మనకు సెల్ఫ్ డిపెండెన్స్ అనేది ఉండాలి. ఓకే, సో పోలీస్ వాళ్ళ గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు నన్ను మళ్ళీ జైల్లో పెట్టకండి, అలా ఏం చేయకండి, కానీ లిటరల్లీ అంటే ఇట్ మైట్ బి నెగిటివ్ పాయింట్, మీరు మాట్లాడకపోవచ్చు కూడా. లంచాలు బేసికల్లీ పోలీస్ వాళ్ళు అనగానే ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి వదిలిచ్చేసుకుందాం, ఎందుకు ఇప్పుడు మనకి బాధ అని డబ్బులు ఇచ్చేయడానికే మొగ్గు చూపుతారు. ఫస్ట్ డబ్బులు అడగడం కరెక్టే అంటారా పోలీస్ వాళ్ళ సైడ్ నుంచి? అసలు ఏదైనా జరిగితే ఎంత ఇస్తున్నారని సైడ్కి బిల్ చేసి, నేను లిటరల్లీ చూసా, మా తమ్ముడు బైక్ నడుపుతున్నాడు, నేను వెనక్కి కూర్చోన్నా, హెల్మెట్ లేదని ఫైన్ వేయాలి, ఎంత ఇస్తావు, అక్కడ మిర్చి డబ్బా ఉంది, ఒక ఆయన పెట్టుకున్నాడు, ఆయన దగ్గర ఫోన్ పే ఉంటే ఆయనకి మనీ వేస్తే ఆయన ఈయన దగ్గర తీసుకుంటున్నారు మనీ. నేను ఇచ్చా డబ్బులు ఆ మిర్చి ఆయన దగ్గరికి వెళ్ళి 1500 నేను ఫోన్ పే చేసా, హెల్మెట్ లేకుండా మేము వెళ్తున్నాం, ఫోన్ పే చేసా సపరేట్ గా, ఏదో గవర్నమెంట్ బిల్ కాదు ఇది, ఆయనకి చేసా. సో ఇది ఇలా జరుగుతూ ఉంటాయి కదా. హౌ చూడండి, మీరే ఇచ్చారంటున్నారు, అంటే మిమ్మల్ని ఏమంటారు, మీరే ఇచ్చారంటున్నారు, అదే మీరు ఇవ్వకుండా సరే అలా ఇలా అని చెప్పేసి ఒక బాధ్యతగా చూడండి, అంటే మీరు ఇవ్వడం వల్ల అతను తీసుకున్నాడు. అడిగి ఉండొచ్చు, అడగపోయి ఉండొచ్చేమో, ఇవ్వడం వల్ల తీసుకున్నాడు. అక్కడ ఆబ్వియస్లీ అక్కడ పోలీస్ డ్యూటీ కాబట్టి, ఆన్ డ్యూటీ ఉన్నాడు కాబట్టి అతను ఎట్లా తీసుకుంటారు అని చెప్పేసి మీరు అనుకుంటారు. అంటే మీకు భయం ఉండొచ్చు, మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఇచ్చేవాళ్ళు. సో ఇస్తున్న కొద్దీ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి ఏంది సరే ఓకే అన్నట్టు తీసుకుంటారు. చాలా మంది వరకు అయితే తీసుకోరు. 95% లో 95% తీసుకోరు, 100% లో 5% ఇలాంటి వాళ్ళు ఉంటారు, తీసుకుంటారు. నేను ఏమంటున్నా అంటే ఒక బాధ్యత అంటే మళ్ళీ ఇంకేం బాధ్యత కూడా కాదు, మన వరకు మనం హెల్మెట్ పెట్టుకోండి, ఏముంది ఇప్పుడు ట్రాఫిక్ లో వెళ్తున్నారు, మనకి కదా సేఫ్టీ సైడ్ మనమే ఉండాలి కదా. సో హెల్మెట్ పెట్టుకుంటే మనకే మంచిది. పెట్టుకుంటే అసలు ఆపేవాడు కాదు, అడిగేవాడు కాదు, ఇచ్చేవాళ్ళు కాదు. సరే మామూలుగానే సరే ఏదో విషయంలో ఎలా ఆపుతారు, ఖచ్చితంగా డబ్బులు తీసుకునే సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి, లేవనైతే అనలేం, కంపల్సరీ ఖచ్చితంగా ఉన్నాయి కదా. అసలు తీసుకోవచ్చా వాళ్ళు? అంటే పోలీస్ డ్రెస్ లో ఉన్నప్పుడు అసలు రైట్ ఉంటుంది, అందుకే వాళ్ళు ఫోన్ పే చేయించి తీసుకున్నారు డైరెక్ట్ తీసుకోకుండా. సర్లేండి, అంటే జనం సైడ్ తప్పు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దొరుకుతారు, అది వేరే విషయం. కాకపోతే నాకు ఒక డౌట్, ఇలా రోడ్డు మీద ఆపేసి సడన్ గా పక్కకు ఆపేసి నువ్వు ఇచ్చేసేళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు ఈ చలాలను కడితేనే పంపిస్తాం, అలా మేము తర్వాత కడతాం, మా దగ్గర ఇప్పుడు లేదు అన్న అప్పుడు కూడా పంపించకుండా అలా కూర్చోబెడతారు కదా, ఇస్ ఇట్ రైట్? అది రైట్ అంటే ఇప్పుడు చూడండి, చాలా మంది ఇప్పుడు మీరనే కాదు, సరే మీకు భయం ఉంది, ఎందుకంటే ఒక అమ్మాయిగా నేను రోడ్ మీద ఇంతసేపు నేను ఉండగలుగుతానా ఉండలేదు అని చెప్పేసి నీ తోటి ఫ్రెండ్ కానీ లేకపోతే మీరు కానీ సరే ఇచ్చేస్తే అయిపోతుంది కానీ అని చెప్పేసి అక్కడి నుంచి మీకు ఇంపార్టెంట్ వర్క్ కూడా ఉండొచ్చు. సో ఆ రకంగా మీరు నెగిటివ్ కాదు, మీరు అక్కడ ఇచ్చేసి మీరు వెళ్ళిపోయారు, అక్కడ అతనికి నెగిటివ్ అయిపోయింది. నేను ఏమంటా అంటే మనం అదే చాలా మంది ఇప్పుడు బైక్ మీద వెళ్తా ఉంటారు, ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, ఆర్సీ ఉండదు, హెల్మెట్ ఉండదు, సో సేఫ్టీ ఏం పాటించకుండా ట్రిపుల్ రైడింగ్ మీద వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు తప్పే కదా, తప్పే. సో అలాంటి వాళ్ళని ఆపి ఒక గంట నార్మల్ గా వాళ్ళని అరెస్ట్ అంటే తీసుకొని వెళ్ళి ఆ ట్రాఫిక్ చలాన్ కట్టించి కౌన్సిలింగ్ ఇప్పించి అంత కాకుండా అదే రోడ్ మీద ఒక 1 hour ఉంచి, ఇప్పుడు వాళ్ళకు తెలిసి వస్తుంది కదా, అరే నేను ఇవన్నీ మెయింటైన్ చేసి ఇవన్నీ ప్రాపర్ గా నేను నా దగ్గర ఉండుంటే నేను ఇక్కడ ఉండకపోతుండే కదా ఒక థాట్ వస్తుంది కదా. సో మైండ్ అట్లా కూడా ఉండొచ్చు చెప్పని అనుకుంటున్నాను. కాకపోతే చాలా చోట్ల అయితే అతను నిలబెట్టారు, చాలా చోట్ల నిలబెట్టారు, కౌన్సిలింగ్ ఇవ్వడానికి నిలబెట్టుండొచ్చు అంతే. ఇంకా చాలా వెహికల్స్ కూడా ఉంటది కదా. సో కొంచెం చూడండి, పాజిటివ్ గా చూడండి, కొంచెం పోలీస్ వాళ్ళని ఎప్పుడు నెగిటివ్ కాదు. సినిమాలో చూపిస్తారు ఏదో రేప్ సీన్స్ లేకపోతే ఇట్లా లంచాలు తీసుకొని ఇట్లా ఉంటది, కానీ లేదు ఇప్పుడు అంతా మారిపోయింది. తెలంగాణ గవర్నమెంట్ చాలా మంచిగా అంటే పోలీస్ వాళ్ళకి సహకరిస్తున్నారు, మేము కూడా గవర్నమెంట్ సహకరిస్తున్నాము, మేము పబ్లిక్ కి సహకరిస్తున్నాం, మీరు కూడా మాకు సహకరిస్తే అంతా కూడా పాజిటివ్ గా అనిపిస్తుంది, అంతా బాగుంటది. నా అభిప్రాయం ఫ్రెండ్లీ పోలీస్ కాన్సెప్ట్ ఉంది కదా, ఫ్రెండ్లీ పోలీస్. నేను ఫ్రెండ్లీగా లేనా? మీరు ఇప్పుడు పోలీస్ గా లేరు కదా సార్, ఇక్కడ మీరు నార్మల్ గా గెస్ట్ గా వచ్చి కూర్చున్నారు కాబట్టి ఫ్రెండ్ లా ఉన్నారేమో, కానీ బయట యూనిఫామ్ లో ఉంటే అసలు మీ దగ్గరకు వస్తానని రాదు ఎవరైనా కానీ. ఆ భయమే వదలండి. మేము సేఫ్టీ కానీ లేకపోతే అన్ని కూడా మేము దగ్గరుండి మేము అంతా కూడా మేము ప్రొటెక్ట్ చేస్తాము.
మాకు నిద్ర లేకపోయినా కూడా మీరు సుఖంగా నిద్రపోవాలని చెప్పేసి ఇంత డ్యూటీ చేసినప్పుడు ఐ అగ్రీ విత్ దట్. అక్కడ రెస్పెక్టే గానీ మిగతావే భయం నీతో ఎక్కడో అక్కడ ఉంటుంది. ఓకే, ఈ మధ్య లేడీ పోలీసులు కూడా బాగా పెరుగుతున్నారు కదా, కొంచెం వాళ్ళు ఉండడం వల్ల కొంచెం మాకు కూడా ధైర్యం వస్తుంది. అన్ని రంగాల్లో ఉంటున్నారు మహిళలు, పోలీస్ రంగంలో కూడా డిపార్ట్మెంట్ లో కూడా వస్తున్నారు, మాతో పాటుగా చేస్తున్నారు. నిజంగా సెల్యూట్ అనే చెప్పాలి. నిజంగా ఓకే, నాకు వాళ్ళని చూసి అప్పుడప్పుడు నాకు గర్వంగా ఫీల్ అవుతాను అనమాట. అరే వాళ్ళే చేస్తున్నారు, మనం కూడా. అంటే స్టార్టింగ్ లో కొంచెం ట్రబుల్ ఉంటుండే నాకనే కాదు చాలా మందికి, అరే ఎట్లుంటారు డ్యూటీ అని చెప్పేసి. మాతో పాటు వాళ్ళు ఇంట్లో పిల్లల నుండి పెట్టి కూడా డ్యూటీ చేస్తున్నారు అంటే వాళ్ళు నిజంగా ఎంత గ్రేట్ డ్యూటీ. వాళ్ళు కూడా మేము 10 o'clock అంటే 10 o'clock వరకు ఉంటారు మాతోటే పాటు. నైట్ అయినా సరే, అంటే నైట్ 10 o'clock అయినా సరే వాళ్ళు అంత డ్యూటీ చేస్తున్నారు అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ టు ది లేడీ పోలీస్. అలానే జెంట్ అంటే కూడా అండి. ఓకే, సో ఇప్పుడు బందోబస్తు గానీ ఇలా వెళ్తుంటే పొలిటీషియన్స్ చాలా దగ్గర నుంచి చూస్తుంటారు కదా మీరు. అంటే మాకేంటంటే ఎప్పుడో ఒకటి ఉంటది, పొలిటీషియన్స్ అంటే 2-faced పర్సన్స్ అని. సో మీకు ఎలా అనిపిస్తుంది? దగ్గర నుంచి చూస్తారు కదా, నార్మల్ గానే వాళ్ళు కూడా అందరిలా కార్ లో కూర్చొని ఏం మాట్లాడతారో నిజంగా స్టేజ్ మీద వచ్చి కూర్చొని అదే మాట్లాడతారా? లేకపోతే ఇప్పుడు ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఒక మినిస్టర్ ఉంటారు. సో ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నామంటే అతనికి ఎంతో కొంత అంటే ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే అతను ప్రజల పట్ల మంచి ఒక అనుభవం ఉండి వాళ్ళు మంచిగా ఉంటేనే కదా ఎన్నుకునేది. సో వాళ్ళు రియల్ లైఫ్ లో ఉంటారో పొలిటికల్ లైఫ్ లో ఉంటారు. కాకపోతే మనీ విషయంలో వేరే ఉండొచ్చేమో కానీ చాలా వర్క్ చేస్తారు వాళ్ళు, నిజంగా చాలా వర్క్ చేస్తారు. ఓకే, వాళ్ళ గురించి ఎందుకులే. సుష్మిత గారు, ఇప్పుడు మాకు కనిపించే ఈ సీరియస్ సాయి గారు వెనుక క్యూట్ నేచర్ కూడా ఉంటది కదా. సాయి గారిలో మీకు నచ్చిన ఒక 5 పాజిటివ్ థింగ్స్, ఒక 2 నెగటివ్ థింగ్స్ చెప్పండి. 5 పాజిటివ్ చెప్పనా? 5 సరిపో అనుకుంటా, చాలే ఉంటాయి. గెలిచేసారండి, ఎక్కేసారు. చాలా అండర్స్టాండింగ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది. బాగా జోకులు వేస్తారా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే జోక్ లేయడం కాదు. థింగ్ ఇస్ తను ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అంటే అర్థం చేసేసుకొని ఏది ఉన్నా కూడా. సమ్ టైమ్స్ నేను డౌన్ ఉన్నప్పుడు తను చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంట్లో కూడా ఇప్పుడు నేను ఇప్పుడు కొత్త ఇంటికి వచ్చాను, నన్ను ఎట్లా అది అంతా కూడా ఎట్లా ప్యాంపరింగ్ కానీ ఏది కానీ అన్నిట్లో మంచిగా చూసుకుంటారు అట్లా. అండ్ నెగిటివ్ అంటే ఇప్పుడు బాగా తగ్గిపోయాడు కానీ ఫస్ట్ లో కొద్దిగా బాగా కోపం ఉండేది. అప్పుడు ఇంకా ఏమంటారు జనరేషన్ అలాంటిది, ఉడుకు రక్తం లాగా ఉంటుంది కదా, సో అలా ఉండేది. బట్ ఇయర్స్ పాస్ అవుతున్న కొద్ది కొంచెం ఫ్యామిలీ ఎక్స్పాండ్ అయింది, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్ని బట్టి తను కూడా చాలా అంటే చాలా చేంజ్ అయిపోయారు. ముందైతే కోపం ఎక్కువ, కోపం బాగుంటుంది. ప్లేట్లు ఇస్త్రేసే వాళ్ళ ఇంట్లో మరి అంత రేంజ్ కాదు కానీ చిన్న ఇప్పుడు మేము రిలేషన్షిప్ లో అలగడం గానీ అలాంటి చిన్న చిన్నదే కోపాలే గానీ ఇప్పుడైతే ఆ మాటకి కూడా అవి కూడా లేవన్నమాట. ఏదున్నా కూడా ఓకే నా సైడ్ నుంచి ఆలోచించి బాగానే అర్థం చేసుకుంటాడు. ఓకే, అదొక్కటే నెగిటివ్ పాయింట్. ఇంకోటి నెగిటివ్ అంటే అదొక్కటే. సీరియస్ గా ఇప్పుడు ఆలోచించినా కూడా నాకు ఏది గుర్తు కూడా రావట్లేదు. ఓకే, సో మీరు చెప్పండి సుష్మిత గారి గురించి. పాజిటివ్ థింగ్స్ తనే పాజిటివ్ చెప్తున్నా కదా. అంటే నేను ఇప్పుడు ఇలా బయటికి కనిపించడానికి అంటే డిపార్ట్మెంట్ వ్యక్తి కాకుండా బయట ఎన్ని టాలెంట్స్ ఉన్నాయని బయట అంటే కనిపించడానికి మెయిన్ కారణం, మెయిన్ రీజన్ తినే. అది ఫుల్ సపోర్ట్ చేయడము అన్ని కూడా తినే చూసుకుంటాం. ఓకే, ఫుల్ పాజిటివ్. ఫుల్ పాజిటివ్. మీరు ఏబి పాజిటివ్ లేకపోతే ఏ పాజిటివ్? ఓ పాజిటివ్ చూడండి, అందుకే పాజిటివ్ ఉంటుంది. అందుకే పాజిటివ్ ఉంటారా? మీ బ్లడ్ గ్రూప్ ఏంటంటే? అది ఓ నెగిటివ్ అండి. అన్ని రేర్ బ్లడ్ గ్రూప్, చాలా రేర్, అసలు కష్టం దొరకదు కూడా. అందుకే హెల్త్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ కదా. అది రీల్స్ చేయడం, వీడియోస్ చేయడం కూడా ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. మీకు తెలుసుంటాయి అది ఆ ట్రైపాడ్ పెట్టడం, అంతా అరేంజ్ చేయడం, సెటప్ చేసుకోవడం, చాలా రీల్ పర్ఫెక్ట్ గా రావాలంటే దానికి చాలా టైం ఇచ్చి కొన్ని అవర్స్ స్పెండ్ చేసి బాగా టైం స్పెండ్ చేసి కష్టపడి చేస్తాడు. సో దానికి నేను కూడా హెల్ప్ చేస్తా ఉంటాను నాకు వీలైనంత వరకు. ఎడిటింగ్ కూడా మీరే మొత్తం నీట్ గా తనే చూసుకుంటాడు. ఆల్రౌండర్ అండి. ఫార్మింగ్ అంటే ఇప్పుడు చిన్న చిన్నగా చేస్తున్నారు కదా, నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్ లో పెద్ద ఉంది. యాక్చువల్లీ నేను సుచి ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు ఎవ్వరు చూడండి వెనకాల వాళ్ళు మంచి ఫుడ్ తిన్నారు, మంచి గట్టి ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్ మొత్తం ఏదో తిని మొత్తం ఒబేసిటీ అని లేకపోతే ఇట్లాంటివి మొత్తం వీక్ గా ఉంటున్నారు.
మేమిద్దరం కూడా అనుకుంటున్నాము నెక్స్ట్ ఫ్యూచర్ లో మంచి ఆర్గానిక్ ఫుడ్ అందించాలనేది మా లక్ష్యం. ఓకే, ఈ ఆర్గానిక్ ఫుడ్ కల్చర్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా. ట్రెండ్ అవుతుంది. డూ యూ బిలీవ్ అంటే అసలు ఏ పెస్టిసైడ్స్ వాడకుండా ఏమి వాడకుండా నీట్ గా ఆర్గానిక్ ఫుడ్ మనకి ఇస్తున్నారని మనం నమ్మొచ్చు అంటారు? నమ్మొచ్చు, ఎందుకంటే నేనే ఉన్నాను కదా. ఇప్పుడు మా ఇంట్లో నేను ఏది ఇప్పుడు వాడేసిన కూరగాయలు ఉంటాయి కదా, దాన్ని ఫర్మెంటెడ్ గా వాటర్ దాంట్లో కలిపి దాంట్లో నేనే వేయడము అలా చేస్తూ ఉంటాను. మంచి టమాటోస్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో, కరివేపాకు కూడా మా ఇంట్లో చెట్టు, కరివేపాకు చెట్టు, కరివేపాకు పుదీనా అన్ని వేసుకుంటాను మొత్తం. ఓకే, మొత్తం చెట్లు మీరే పెంచుకుంటున్నారు. సో ఫ్యూచర్ లో అలా అది నమ్మొచ్చు అంటే మేము లైవ్ గా ఇప్పుడు ఇంట్లో అన్ని పెట్టి చూస్తున్నాం కాబట్టి ఓకే మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే మనం కూడా పెంచుకోవచ్చు ఓన్ గా, మనం కూడా ఇట్లా కల్టివేట్ చేసి మనమే ఓన్ గా వెజిటేబుల్స్ చేసుకుని తినొచ్చు అన్న కాన్ఫిడెన్స్ అయితే మాకు వచ్చింది. కానీ అంటే మన ఫ్యామిలీకి ఒక ఇద్దరు ఫ్యామిలీస్ కి అయితే మనం పెంచగలం కానీ బయట పెట్టి అమ్మాలంటే చాలా పెంచాలి కదా. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. మళ్ళీ దానికి ల్యాండ్ ఉండాలి, అదంతా పెద్ద బిగ్ ప్రాసెస్ అనుకోండి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మేము చిన్నగా మా ఇంట్లో మటుకు వరకు అయితే లైక్ ప్రాపర్ గా సెట్ అయింది ఆ సెటప్ అంతా. సో అది చూసుకుంటున్నాము. బట్ లేటర్ ఇన్ ద ఫ్యూచర్ చూడాలి ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకే, హెల్తీ లైఫ్ ని తీసుకురావాలి సీరియస్. ఇప్పుడు మనకు కూడా మన ఫ్యూచర్ జనరేషన్ కూడా మంచి లైఫ్ ఇవ్వాలంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. సో అలా అని చెప్పి తన థాట్. ఐ అగ్రీ. బట్ అంటే కొంచెం కష్టమేమో, ఈ ఫుడ్ కి అలవాటు పడిపోయారు బయట చెత్తకి దీనికి. జంక్ ఫుడ్ ప్రిఫర్ చేసినంత హెల్తీ ఫుడ్ మిల్లెట్స్ అవి ఇవి తినండి అంటే అమ్మో అన్ని మా వల్ల కాదు, ఇదే బెటర్ లే, ఇదే తినేద్దాం. ఉన్న రోజులు ఉంటాం, ఎన్ని రోజులు ఉంటాం ఎవరికి తెలుసు, ఎన్ని రోజులు ఉంటామో ఎప్పుడు చచ్చిపోతామో, సో ఇవే తింటాం అనే థాట్ ప్రాసెస్ లోనే ఎక్కువ జనం ఉన్నారు కదా. ఆఫ్టర్ కరోనా పిట్టల్లో రాలిపోతున్నారు కాబట్టి ఏది పడితే అది తిన్నాంలే, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అనే ఫీలింగ్ లోనే ఉన్నారు జనం కాదా. 2 ways గా వచ్చారు. కొంతమంది ఏమో ఏముందిలే ఏదంటా తినేద్దామని అంటున్నారు, కొంతమంది ఏమో జాగ్రత్త పడుతున్నారు, చాలా జాగ్రత్త తిందాము హెల్దీ ఫుడ్ తిందాం, కొంచెం మనం ఉన్న లైఫ్ స్పాన్ టైమ్ లో మనం హ్యాపీగా ఉందాము హెల్దీ ఫుడ్ తిందాం అన్న టైప్ లో 2 ways కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్. ఇంకా కరెక్ట్, ఇక వాళ్ళు ఇండివిజువల్ గా డిసిషన్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో మనకి ఈ ఫుడ్ ఇవన్నీ ఎలానో కొంతమందికి ఫోనే ప్రపంచం, గేమ్సే ప్రపంచం, ఆ గేముల్లో పబ్జీలు ఇవి అవి ఆడడం ప్రపంచం, ఇంకా కొంచెం ఇంకో నెక్స్ట్ లెవెల్ అంటే బెట్టింగ్ ప్రపంచం. సో బెట్టింగ్ లో మన దగ్గర నేను ఇప్పుడు క్రికెట్ జరుగుతుంది కదా మ్యాచ్, నేను లిటరలీ దగ్గరుండి జనాలను చూస్తున్నా. మన దగ్గర 1500 ఉంటే ఆ 1500కి ఇంకో 500 అప్పు తీసుకున్నా సరే ఆ బెట్టింగ్ లో పెట్టాలి, అది పోగొట్టుకోవాలి, మళ్ళీ అప్పు చేయాలి, మళ్ళీ పెట్టాలి. క్రికెట్ బెట్టింగ్లు కానీ చిన్న చిన్న బెట్టింగ్లు కాదు, లక్షల్లో కోట్లలో బెట్టింగ్లు జరుగుతున్నాయి కదా. పోతే ఒక్కసారిగా ఫ్యామిలీ మీద పడి ఏడుస్తారు, వెంటనే ఎంత బాధ వస్తుంది. సో ఎలా అండి బెట్టింగ్ గురించి మీరు ఎంత అవేర్నెస్ ఇచ్చినా అది ఆగట్లేదు కదా. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు కదా, నాకు కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. ఇంత అమౌంట్, ఇంత పర్సెంటేజ్, ఇంత మంత్లీ ఇంత అని చెప్పేసి నాకు కూడా వస్తుంటాయి. చాలా మంది చేస్తున్నారు. నేను ఏంటంటే నేను ఇప్పుడు ఆబ్వియస్లీ నేను పోలీస్ కాబట్టి వాటిని నేను ఎంకరేజ్ చేయొద్దు. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఏంటంటే పైసలకు ఆశపడి టెలిగ్రామ్ ఛానల్స్ టెలిగ్రామ్ లో లింక్ ఇవ్వడము, మీరు జాయిన్ అవ్వండి మీరు కూడా సంపాదించుకుంటారని చెప్పేసి పైసలు ఎగరేస్తా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. వీళ్ళ వల్ల కూడా చాలా మంది చెడిపోతున్నారు. అలా ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్స్ అవి కూడా నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇప్పుడు మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంటర్వ్యూ వినరు కానీ వాళ్ళ స్వతహాగా లోపల ఉండాలి కదా. అదే మనం బర్డెన్ పెట్టొద్దు ఇంట్లో వాళ్ళకి. ఇప్పుడు ఒకటి చూడండి 9.5 లక్షలు ఇంట్లోకి తీసుకొచ్చి తెలియకుండా బెట్టింగ్ లో పెట్టి పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళిందంట. సూసైడ్ చేసుకునేంత వరకు వెళ్ళిందంటే మళ్ళీ వాళ్ళ నాన్న పొలం అమ్మి మళ్ళీ కట్టిన తర్వాత కూడా తను మళ్ళీ పైసలు తీసుకొచ్చి మళ్ళీ పెట్టడము, లాస్ట్ కి చనిపోయింది, సూసైడ్ చేసుకుని. సో అలాంటివి జరుగుతా ఉన్నాయి. అంత ఘోరం కదా. ఆల్రెడీ ఒకసారి వాళ్ళ నాన్నమ్మ పొలం అమ్మి మొత్తం కట్టిన తర్వాత కూడా మళ్ళీ మారలేదు, అడిక్టెడ్, లిటరల్లీ బెట్టింగ్ కి అడిక్ట్ అయిపోయారు. అడిగితే వన్ హ్యాస్ టు టేక్ స్టాండ్ అండి నిజంగా. అట్లా అని చెప్పేసి నాతో పాటుగా చాలా మంది ప్రమోషన్స్ అంటే రహితంగా కూడా వీడియోస్ చేస్తున్నారు. చూడండి, బెట్టింగ్ చేయొద్దని చెప్పి మేమైతే చెప్తున్నామో దానికన్నా బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళకే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటున్నారు, ఎక్కువ నిజంగా అట్రాక్ట్ అయిపోతున్నారు. వీళ్ళు కూడా ప్రెసెంట్ జనరేషన్ కూడా ఎట్లుందంటే మొత్తం యూత్ ని టార్గెట్ చేస్తున్నారు. మొత్తం ఈ టీనేజర్స్ యూత్ మొత్తం వీళ్ళు ఈజీ మనీ. ఇప్పుడు ఒకరు ప్రాఫిట్ వస్తుందంటే ఒకరు ఆబ్వియస్లీ లాస్ అవుతున్నట్టు కదా.
ఈజీ మనీకి అలవాటు పడిపోయారు కానీ దాని తర్వాత ఏమొస్తుంది ఇన్ ఫ్యూచర్ మనం ఏం చేయబోతున్నాం ఏంది ఇంకా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అస్సలు పట్టించుకోవట్లేదు. స్పెసిఫిక్ గా చేసే వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా అలానే ఉన్నారు. మీరు టెలిగ్రామ్ లోకి వెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేయండి, అది చేయండి, చాలు ఐఫోన్ ఇస్తాం, అన్నే చెప్తున్నాడు. ఇంకా అన్న చెప్పిన తర్వాత మనం చేయకపోతే గివ్ అవేలు, ఈ గివ్ అవే కల్చర్ మరి దరిద్రమైన కల్చర్ అనేది నా ఫీలింగ్. మీరేమంటారు? అంటే మంచిది, ఏదైనా ఒక సీడ్స్ మనం పెంచుకోండి, మొక్కలు వేసుకోండి, మంచిగా వస్తాయి. లేదంటే ఆర్గానిక్ ఏదైనా ఇవ్వచ్చు కదా. గివ్ అవే ఇస్తాను ఐఫోన్, మీరు దాంట్లోకి వెళ్ళి ఆ టెలిగ్రామ్ లో ఆ లింక్ ఓపెన్ చేసి దాంట్లో ఇచ్చేయండి అంటే. వీడు సంపాదించుకునే అయితే వీడియో ఒక 10 లక్షలు పెట్టి ₹1 కోటి సంపాదించుకో, వీళ్ళందరినీ ఎందుకు జాయిన్ చేయడం? వీళ్ళకి అది చిన్న సింపుల్ లాజిక్ అర్థమైతలేదు. మిస్ అవుతారు, ఆటోమేటిక్ గా మిస్ అవుతారు. జనం మనీ కనిపిస్తుంది, ఏదో ఒకటి ఇస్తున్నారు మనకి ఫ్రీగా కావాలి. ఇప్పుడు నీ దగ్గర మనీ ఉంది, నువ్వు ఒక్కడే ఆడుకో, నువ్వు ఒక్కడే సంపాదించుకో, వీళ్ళందరినీ ఎందుకు? అంతే కదా, ఖచ్చితంగా వాళ్ళని క్యాచ్ చేసుకొని వీడు సంపాదించుకుంటున్నారు. అసలు పూర్తిగా రూట్ కాస్ ఎక్కడుందంటారు? ఇది అసలు ఆగిపోవాలంటే ఎవరి వల్ల అవుతుంది? చూడండి, ఇప్పుడు ఆగిపోవాలంటే ఇప్పుడు మంచి ఒక 100 ways ఉంటే చెడు ఒక 1000 ways ఉంది. అది మాత్రం నిజం. సో మొత్తం ఇటే మొగ్గు చూపిస్తున్నారు. అసలు మొత్తం ఈ యూత్ కూడా మొత్తం ఇటే మొగ్గు చూపిస్తున్నారు. ఈజీ మనీ వస్తుంది, చలో ఏదో ఒకటి చేసేసాం, తొందరగా సంపాదించుకుందాం అంటే బాగా జల్సాలా కూడా అలవాటు పడుతున్నారు. అది కూడా నిజమే. నా ఇంట్లో పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ ఎదిరించడము, ఇలాంటివి ఈ కల్చర్ మొత్తము చాలా నెగిటివ్ వేలో వెళ్ళిపోతున్నారు. అది కూడా నిజమే. ఈ మధ్య పేరెంటింగ్ కూడా కొంచెం భయం వేస్తుందేమో కదా పేరెంట్స్ కి. ఇప్పుడు పిల్లలకి, చిన్న పిల్లల నుంచి కూడా ఫోన్లు కంపల్సరీ, ఫోన్లు ఇవ్వాలి. ఫోన్ లేకపోతే అన్నం తినరు, కింద పడి దొల్లాడతారు. నాకు ఈ రోజు ఇది ఇస్తేనే నేను స్కూల్ కి వెళ్తామని. పేరెంటింగ్ చాలా కష్టమైపోతుంది. మీరు కూడా ఇంకా ఫ్యూచర్ లో బేబీ ఉంది కాబట్టి ఎలా చూస్తారు ఈ పేరెంటింగ్ విషయాన్ని? అసలు చూడండి, మనం 90s kids కదా, మన 90s kids ఎట్లుంటుండే, మమ్మీ చీపిరి పట్టుకుంటే అరే సైలెంట్ అయిపోతాం. ఇది వద్దు అంటే ఇది చెయ్యం. అప్పుడు టీచర్లు కూడా దబదబ కొట్టేవాళ్ళు మనల్ని ఫుల్ గా. అట్లా కాదు, ఇప్పుడు పేరెంట్స్ చెప్తారు మా ఓడి మీద ఒక్క దెబ్బ వాడు కూడా మేము లక్షలు ఫీజులు కట్టి పంపిస్తున్నాము, ఒక్క దెబ్బ పడకుండా ఎట్లా పడితేనే సెట్ అవుతారు. ఫోన్లు ఇచ్చి అలవాటు చేసేసి స్కూళ్ళకి కూడా ఫోన్లు ఎత్తుకెళ్లి బ్యాగుల్లో పెట్టుకొని చూసే కిడ్స్ ఉన్నారు ఇప్పుడు. మనం అంటే మనకు కొంచెం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఈ ఫోన్స్ ఇప్పుడుగా ఇప్పుడు లిటరలీ వాళ్ళు కేజీ స్కూల్ టైం నుంచే ఇప్పుడు ఫుడ్ పెట్టాలంటే కూడా అలా ఉంది కావాలి వాళ్ళకైతే. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు కూడా, ఇన్స్టాగ్రామ్ లో చూస్తారు వాళ్ళు. సూపర్ ఫాస్ట్ జనరేషన్ లో ఉన్నాం మనం. ఇంకా చాలా భయం వేస్తుంది నెక్స్ట్ జనరేషన్ తలుచుకుంటే. అసలు ఏం చేస్తారు వాళ్ళు ఇప్పటి నుంచి? అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చిన్న పిల్లలు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడం, ఇలా రీల్స్ చూస్తుంటే సో ఫన్నీ. మేము అప్పుడు W ఇలా చదువుకున్నాం కదరా, మీరు స్కూల్కి వెళ్ళట్లేదు అసలు పూర్తిగా అని భయం వేస్తుంది. అమ్మో నెక్స్ట్ జనరేషన్. పేరెంట్స్ కూడా మానిటర్ చేయాలి, నన్ను అడిగితే ఖచ్చితంగా మానిటర్ చేయాలి. అసలు ఎవరితో మాట్లాడుతున్నారు అసలుకి ఆ మొబైల్లో కూడా అప్పుడప్పుడు చెక్ చేయాలి, తప్పు లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం పెద్ద కాదు కదా, ఇప్పుడు పర్సనల్ ఇప్పుడు 18+ వాళ్ళు అంతే కదా. 18+ అంటే సరే వాళ్ళకి ఏదో పర్సనల్స్ ఉంటాయని చెప్పేసి అదో కామన్ సెన్స్, కామన్ థింగ్ అది. ఇంకా చిన్నపిల్లలు కదా, మీరు మానిటర్ చేసుకోవాలి మొబైల్లో ఏం చేస్తున్నాడు వీడు. చూడండి, చిన్నపిల్లలు కూడా అంటే స్కూల్స్ లో రిచ్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ డ్రగ్ పపెట్స్ ఉంటారు అనమాట, ఈ డ్రగ్ డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళు డైరెక్ట్ గా అంత కాంటాక్ట్ అవుతున్నారంటే అంటే ఈ పిల్లలకి రిచ్ కిడ్స్ ఏవైతే ఉందో స్కూల్లో డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి డ్రగ్స్ అమ్మడం కూడా జరుగుతుంది. రీసెంట్ గా జరిగింది న్యూస్ పేపర్ లో, చిన్న పిల్లలకి. చూడండి, సో పేరెంట్స్ మానిటర్ చేయాలి అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు, అసలు వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏంది, అసలు ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి, ఖచ్చితంగా ఉంచాలి. లేకపోతే డ్రగ్స్ ఏంటండి చిన్నప్పటి నుంచి ఆ ఏజ్ కి డ్రగ్స్ అంటే అసలు ఫ్యూచర్ లో ఏం చేస్తారు వాళ్ళు మనుషులు? అమ్మో, పేరెంట్స్ మానిటర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడైతే. ఆ విషయంలో ఆ కేసులో కూడా పోలీసు చాకచక్యం వ్యవహరించి పట్టేసుకున్నారు అనుకోండి. సో అట్లా జరుగుతుంది. ఈ మధ్య సూసైడ్స్ కూడా పిల్లలు చిన్న చిన్న వాటికే సూసైడ్స్. నిజంగా చాలా సెన్సిటివ్, అంటే సెన్సిటివ్ అని కూడా కాదు, వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక మాట అన్నా కూడా వాళ్ళు వెంటనే తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనం మమ్మీ చీపిరి పట్టుకుని నార్మల్ సైలెంట్ అయిపోతాం, కానీ ఇప్పుడు అట్లా కాదు, ఎదురు మాట్లాడడము. ఇంకా లోపల కూడా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళని కూడా లోపల మనస్తాపానికి గురైపోయి ఇట్లా సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. సో
ఒక కారణం అన్నమాట. మనకి అప్పుడు బాగా కెపబిలిటీ ఉండేది, ఇలా ఎవరైనా అన్నా కూడా తట్టుకునే శక్తి అది ఉండదు. ఇప్పుడు జనరేషన్ కి చాలా తక్కువ, ఏదున్నా చాలా హార్ట్ కి తీసుకోవడం, చాలా సెన్సిటివ్. మా ఇష్టం, మా ఓన్, మేము ఇంతే ఉంటాం, మీరు అసలు మమ్మల్ని ఒక మాట మీరు ఎందుకు అంటారు మమ్మల్ని, ఈ స్టేజ్ కి వచ్చేసారు. సో ఇప్పుడు 10th ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఏం చెప్తారు, లైక్ వాళ్ళు ఎగ్జామ్స్ రాసే ముందు భయపడతారు, రిజల్ట్స్ వచ్చే ముందు భయపడతారు, రిజల్ట్స్ వచ్చాక ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారంటే ఇంకా సూసైడ్స్ ఈ థాట్స్ లోనే ఉంటారు కదా. సో మీరేం చెప్తారు పిల్లలు? సో రీసెంట్ గా ఒక వీడియో చూసాను నేను, సమ్ పారాయణ కాలేజ్, ఆ కాలేజ్ లో సూసైడ్ చేసుకున్నాడు. మీకు ఈ మధ్య కాలేజెస్ లో ఎస్పెషల్లీ ఆ కాలేజెస్ లో ఓవర్ గా కనిపిస్తున్నాయి సూసైడల్ కేసెస్. చూడండి, ఇప్పుడు మన 10th క్లాస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వాళ్ళు అట్లా కాదు, ఇలాంటి కార్పొరేట్ కాలేజెస్ లో ఇంటెన్సివ్ కేర్ అని చెప్పేసి ఇంటెన్సివ్ గా చదివించడం కూడా ఒకటే సబ్జెక్ట్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఉంది, మొత్తం ఈ సైన్స్ ఏదైతే ఉందో సబ్జెక్ట్స్ అన్ని అవే చదివిస్తున్నారు అనమాట. తెలుగు లేదు, హిందీ లేదు, అవే చదివిస్తున్నారు. వీళ్ళంతా మొత్తం ఎట్లయిపోయిందంటే ఒక చదివి 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 మొత్తం ఇట్లా ప్రెషర్ తీసుకొని మొత్తం వాళ్ళ సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతా ఉంది. అసలు నన్ను అడిగితే అసలు చదువు అనేది ఏంటంటే మంచిగా ఇప్పుడు పాస్ అవుతావు, పాస్ అనేది ఇంకో టాలెంట్ ఉండొచ్చు నీ దగ్గర, స్పోర్ట్స్ లో ఉండొచ్చు, లేకపోతే వేరే ఇంకేమైనా టాలెంట్ ఉండొచ్చు, చదువు ఒకటే కాదు. ఇంకో టాలెంట్ అసలు ఎంకరేజ్ చేసే సిచువేషన్ లో లేరు. పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలని అడిగితే ఫస్ట్ కనుక్కోవాలి నీకు ఏం నచ్చుతుంది, ఏంది ఏం కథ అని చెప్పేసి. చదువు ఒకటే కాదు కదా, ఇంకేమైనా ఉండొచ్చు, క్రికెట్ ఆడే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇప్పుడు నేషనల్ క్రికెట్ ప్లేయర్ అయ్యి ఉండొచ్చు, సినిమాలో ఇంట్రెస్ట్ ఉంటే ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఎన్నో సినిమాలు వచ్చినాయి ఇట్లా ఎంకరేజ్ చేయాలని, అయినా కూడా ఇంకా వీళ్ళు సూసైడ్ చేసుకోవడం ఇట్లా జరుగుతా ఉంది. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే పిల్లలకి ఏం చెప్పబోతారు మీరు? చూడండి, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు చదువుకుంటున్నారు, మీరు చదువుకున్నది మీరు ఎగ్జామ్ రాయండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, మంచి ఫుడ్ తీసుకోండి, మంచిగా ఇంట్లో మంచి వాతావరణం మంచి పాజిటివ్ ఉండేటట్టు చూసుకోండి. పేరెంట్స్ కూడా మానిటర్ చేసి మంచిగా చదివించి వాళ్ళకి టైం ఇవ్వాలి. ఖచ్చితంగా భయపెట్టకండి. 90% ఈ 100% అది మాత్రం భయం ఇంకా ఎక్కువ. అమ్మో ఇప్పుడు నాకు 95 రాకపోతే మా అమ్మ చంపేస్తుందని భయం ఎక్కువ అయిపోతుంది. అలాంటి ప్రెషర్ అయితే అసలు పెట్టకండి. మోర్ ఓవర్ ఈ 10th ఎగ్జామ్ అనేది లైక్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కాదు మనకి. ఎగ్జాక్ట్, అది మెయిన్ వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. గైస్ చిన్నప్పుడు మనకు చెప్పేవాళ్ళు, నువ్వు 10th సరిగ్గా రాసావంటే అయిపోయింది, నీ లైఫ్ సెట్ అని చెప్తారు. ఇలాంటి మాటలు అస్సలు నమ్మకండి, జస్ట్ పాస్ అయితే కూడా సరిపోద్ది. తర్వాత ఈ 10th గానీ ఇంటర్మీడియట్ ఈ ఏ సర్టిఫికెట్స్ ఎక్కడ అడగరు. కరెక్ట్, జస్ట్ మీ క్వాలిఫికేషన్, ఐ క్వాలిఫైడ్ ఆర్ నాట్. ఆ క్వశ్చన్ కి ఎస్ నో ఉంటది కానీ 80%, 70%, 60% ఎవరు ఎక్కడ అడగరు. నిజం అది. సో మీరు అది ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటే చాలు. ఈ 10th ఎగ్జామ్ అనేది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కాదు. సో ఫస్ట్ మీరు ఏం చదువుకున్నారో అదే గుర్తు పెట్టుకొని అదే రాయండి, సరిపోతుంది. చాలా మంది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎట్లా అంటే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చదువు ఒకటే కాదు, ఇప్పుడు చదవలేని వాళ్ళు కూడా మంచిగా మాట్లాడుతున్నారు, బయట అన్ని ఏలుతున్నారు అనమాట. సో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో డెవలప్ చేసుకోవాలి. సో అప్పుడు ముందుకు వెళ్తారు. కరెక్ట్. ఓకే, సో నా ఇంటర్వ్యూలో ప్రతి ఇంటర్వ్యూలో ఈ 2 questions నేను కంపల్సరీ అడుగుతాను అనమాట. ఇట్స్ లైక్ ఒక ఇంట్రెస్ట్ అనుకోండి. సో మీ ఇద్దరు లైఫ్ లో సపరేట్ గా అయి ఉండొచ్చు, ఆర్ కలిసి అయి ఉండొచ్చు. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? ది మోస్ట్ నన్ను అడిగితే మా పాప పుట్టడం అని చెప్తాను. ఓకే, ఎందుకంటే ఫస్ట్ అంటే అన్ని ఇయర్స్ జర్నీ, లవ్ జర్నీ ఏదైతే చేసినామో, పెళ్లి చేసుకొని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకొని కెరీర్ సెట్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత అంటే మాకు ఒక ప్రపంచం ఉండాలని ఉంటది కదా, పాప పుట్టాలని చెప్పేసి. ఫస్ట్ పాప పుట్టగానే మాకు అదే అనిపించింది, ఇది కదా మా ప్రేమకు అపూర్వంగా ఏదైతే ఉందో కంప్లీటెడ్ అనే ఒక ఫీలింగ్. సో నాకైతే అదే హ్యాపీయెస్ట్. చాలా ఉన్నాయి కాబట్టి, బట్ వన్స్ ఇప్పుడు బేబీ ఉన్న మూమెంట్ కి మాకు దానికి మించి ఇంకొక హ్యాపీ మూమెంట్ అనేది లేదనమాట. ఇంకా వేరేవన్నీ ముందున్నవన్నీ కూడా చాలా చిన్నగా అయిపోయాయి. ప్రెసెంట్ అయితే తన బేబీ ఉన్నదే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. మీకు కూడా అదే కదా? అంతే. ఇంకా అదొక మదర్ ఫీలింగ్ కి అది ఆబ్వియస్లీ ఇంకా దానికి మించి ఇంకా వేరే ఏది కూడా హ్యాపీ మూమెంట్ ఉండదు. చిన్నప్పుడు బాగా ఇట్లా గుండెల మీద పడుకోబెట్టుకుని పాపని బాగా ఎంజాయ్ చేశారు ఈ మూమెంట్స్ అన్ని బాగా కదా? ఓకే, ది మోస్ట్ సాడెస్ట్ అలానే అంటే బాగా బాధ పెట్టిన సందర్భం, మీరు బాగా ఏడ్చిన సందర్భం? ఇప్పటి వరకు అయితే అలాంటి సిచ్యువేషన్ రాలేదండి. అసలు ఏడవలేదు ఎప్పుడు?
అంటే బాగా ఏడ్చింది ఇప్పటివరకు అయితే రాలేదు. కూడా ఆనంద బాష్పాలే ఉంటాయి మాక్సిమం. ఆనంద బాష్పాల్లో అంటే అలాంటి సిచ్యువేషన్ ఉండే ఉంటది కదా ఖచ్చితంగా. ఆనంద బాష్పాలు వచ్చిన సిచ్యువేషన్ ఏమైనా చెప్తారా మరి మాకు? ఉంటే ఇట్లానే అంటే పెళ్లి అనుకోండి, ఇంట్లో ఒప్పుకున్నప్పుడు అంటే ఇన్ని ఇప్పుడు చాలా మంది లవ్ చేసుకుంటారు కానీ సక్సెస్ కాదు. కరెక్ట్. పెళ్లి చేసుకోవాలి మేమేంది ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకుని కూడా అంటే కెరీర్ బిల్డ్ చేసుకోరు. మేము అట్లా కాదు, అన్ని చేసుకున్న తర్వాత ఎంత ఒక సిస్టమేటిక్ ప్లాన్, ఒక డిప్లొమాటిక్ అన్ని కూడా అన్ని చేసుకోవాలి. ఇప్పుడు రీసెంట్ న్యూస్ కూడా చూస్తున్నాం, జస్ట్ విత్ ఇన్ మంత్స్ లో డివోర్స్ తీసేసుకోవడం లేదంట. సమ్ టైమ్స్ అవి చూసినప్పుడు మాకు కొంచెం అది ఇట్స్ బిన్ 8 years now we are together, okay we have like cope up చేసాం ఏదున్నా కూడా సిచ్యువేషన్స్ అన్నట్టుగా కొంచెం ఆ ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది. అంటే వాళ్ళందరిని చూసాక మనం చేస్తున్నాం, నీట్ గా ముందుకెళ్తున్నాం, మనకి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే మనం క్లియర్ చేసుకుంటున్నాం అనేది ఒక. బట్ ఆ న్యూస్ చూస్తుంటే కూడా విత్ ఇన్ మంత్స్ లో వాళ్ళు అలా డిసిషన్ తీసుకోవడం అదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. సెలబ్రిటీ డివోర్సెస్ అయితే అసలు చూసి చూసి మనమే వాళ్ళని దగ్గరుండి చూసి మన ఫ్యామిలీ లాగా చూసి వాళ్ళే తీసుకుంటారు, మనమే ఏంటి అన్న ఇది వచ్చేసి జనరేషన్ అలా చేంజ్ అయిపోయింది. ఇంకా వాళ్ళని మార్చలేం. సో నేను వెరీ హ్యాపీ మీ ఇద్దరికి అట్లాంటి ఒక మూమెంట్ లేనందుకు, అదే ఏడ్చే మూమెంట్ లేనందుకు. ఓకే, లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏమైనా ఉందా? అలా లైఫ్ చేంజ్ మూమెంట్ అంటే ఇదే జాబ్ రావడం. చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవడం లైఫ్ చేంజ్ అయిపోయింది. అయితే నిజం, పరిచయం అయిన తర్వాత లైఫ్ చేంజ్ అయిపోయింది. నేను చెప్పాక చెప్తే అందరూ నిజమే. లేడీస్ ఆల్వేస్ అంటే అలా మేము అడిగిన తర్వాత చెప్పకూడదు అండి, మీరు ముందే చెప్పాలి ఆ విషయం. టిల్ టుడే అదే మా కాన్వర్సేషన్ ఏదైనా తను అడిగింది అనుకో, నేను అడిగితే చెప్పడం కాదు, నువ్వు ముందే కనుక్కొని చెప్పాలంటే నేను అలా ఎలా గెస్ చేయాల్సి వచ్చి మైండ్ లోకి వెళ్ళి మీరు లోపలే చూసి ముందే చెప్పాలి మరి ఖచ్చితంగా. మనం ఏదైనా ఇది తినబుద్ధి ఏందంటాం, తిని అడుగుతారు ఏది కావాలి ఏం తీసుకురావాలని అడుగుతారు కదా. ఏమో నాకు తెలియట్లేదు, నువ్వే డిసైడ్. వాళ్ళు వచ్చిన తర్వాత అది తెస్తావా అనుకున్నా, ఇది తెస్తావా, పాపం బలి. ముందే చెప్పొచ్చు కదా నువ్వు, అదే నేను తెచ్చిన తర్వాత 2-3 times ఒక బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసిన తర్వాత ఓకే నువ్వు ఈ టైంలో ఇది తింటావు, ఈ టైంలో ఇది తింటావు అని అర్థమైంది. ఇప్పుడు అది ఏమంటారు, విద్వాంసులు అయిపోయారు పూర్తిగా. మొత్తం ఐడియా వచ్చేసింది, ఈ టైంలో ఇది తింటే వచ్చి ఈ టైంలో నన్ను అరుస్తుంది, ఈ టైంలో ఇది కావాలి తీసుకురావాలి కదా. అబ్బాబ్బా అంతే, అది మనము ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది అలా 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 స్టేజెస్ దాటుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్కటి ఐడియా వచ్చేస్తాయి. సో ఇందాక మాట్లాడుతూ అన్నారు ఏమని గుర్తుందా, మంచి ప్రాపర్ ప్రపోజల్ లేదు మాకు అప్పుడు ఎప్పుడు. సో ఇప్పుడు ఏమైనా మా కోసం ఒక మంచి స్వీట్ లవ్లీ ప్రపోజల్ కావాలి. ప్రపోజల్ మీరు అలా సీట్ లో కూర్చొని చేసేస్తే ఎలా అండి? కొంచెం ఇప్పుడు లోపల అనుకుంటున్నాను ఇప్పుడు మంచి చేస్తాడేమో. అదేంటంటే ఏదో జస్ట్ మాది వెడ్డింగ్ ప్రపోజల్, ఓకే మనం కలిసి ఉన్నాం కదా, కలిసి ఉందాం ఇలానే లైఫ్ లాంగ్ గా పెళ్లి చేసుకుందాం ఆ టైప్ ప్రపోజలే గానీ ఐ లవ్ యూ అదే. అందుకే ఇప్పుడు ఆఫ్టర్ 8 years ఒకసారి, ఆఫ్టర్ 8 years ఇంట్రోవర్ట్ కాబట్టి చాలా సిగ్గు అయినా సరే నిజంగా చేపిస్తే ఇప్పుడు మీరు చేయండి, మేడం చేస్తారు. ఏంటండి చిన్న ప్రపోజల్ అండి, క్యూట్ గా. మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పోరాడుతుంది, దీంట్లో కూడా కంపల్సరీ ఉండాలి కదా. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ లడ్డు. I love you so much. Same to you. ప్రపోజ్ లేదండి, ఎలాగో యాక్సెప్ట్ చేస్తాడు, ఇంకా ప్రపోజల్ ఎలా వస్తుంది చెప్పండి. 8 years యాక్సెప్ట్ చేస్తున్నాడు పాపం. అయ్యో ఇది మరీ ఘోరం అండి పాపం. మంచి ఒక ప్రపోజ్ ఎలా కావాలి, మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కొంచెం లేచి కొంచెం చేయట్లా ఎక్కడ సిగ్గే ఇలాంటి ఒక ముద్దు పెట్టి. మీరే చెప్పండి, ఇలాంటి టైంలో మనం లేడీస్ కూడా సిగ్గుపడతాం. మనకు చాలా కష్టం, ప్రపోజల్ తీసుకోవడమే తప్ప చేయడం చాలా కష్టం. అదిగోండి, సో మీరే ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ప్రపోజల్ చేయడం కూడా మాకు ఒక పెద్ద థింగ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే తను ఇప్పుడు ప్రపోజ్ చేస్తే కూడా నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే ఫ్రెండ్స్ అని చెప్పాం కదా. సో మేము ఆ జోన్ లోనే
ఎక్కువ ఉండడం 95% నాది అదే జోన్ లో ఉంటది, ఫ్రెండ్షిప్ లానే ఉంటది. కాబట్టి తను ప్రపోజ్ చేస్తే కూడా ఇక నేను నవ్వేస్తా, తననే నేను జోక్ చేసేస్తాను. మా ఇద్దరు కెమెరామెన్స్ ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు తెలుసు, ఇప్పుడు మీరు ఏమైనా లేచి ప్రపోజ్ చేస్తారు, జూమ్ చేసి ఇది చేస్తారు అని. బట్ చాలా కష్టం అండి ప్రపోజ్ చేసుకోవడం అయితే. మీరైనా ఒక డైలాగ్ చెప్పారు సార్, అయితే సేమ్ టు యూ అంటే హ్యాపీ సంక్రాంతి సేమ్ టు యూ, హ్యాపీ భోగి సేమ్ టు యూ. అంతే అంతే చెప్పండి ఇప్పుడు ఏదో కూర్చొని ఒక డైలాగ్ చెప్పండి, నేను వదిలిపెట్టట్లేదు. కూర్చొని నేను ఒక డైలాగ్ చెప్పండి పాపం తన కోసం ప్రేమగా. అది సేమ్ డైలాగ్ కాపీ చేశారు మీరు. సినిమాలు అన్ని చూస్తారు కనీసం. పోలీస్ ఇప్పుడు క్రాక్ సినిమా ఉన్నది, సినిమా హీరో ఎట్లుంటాడు, పోలీస్ అంటే గంభీరంగానే ఉంటాడు. అంత లేదు, దాంట్లో కూడా అది ఇంట్లో ఉంటుంది మొత్తం, అది పర్సనల్ కదా. జస్ట్ ప్రపోజల్ చేయడం కూడా మీరు ఇంటికి వెళ్ళి ప్రపోజ్ చేస్తారంటే ఎలా సార్? ఎంత రొమాంటిక్ కాదు, అలా కష్టమే తను కూడా తీసుకోలేదు. అంత ఎక్కువ ప్రపోజల్ చేసిన తీసుకునే స్టేజ్ లో లేరు మీరు కదా. ఓకే వద్దులేండి గైస్, మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, అవ్వట్లేదు ఇక్కడ. ఆల్మోస్ట్ నేను 5 minutes ప్రయత్నించాను, సారీ గైస్ మీకు కూడా. ఓకే, సో ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ మీ ఫాలోవర్స్ కి కానీ మీ నెక్స్ట్ పేజ్ లో వచ్చే కంటెంట్ కి కానీ ఏమి కంటెంట్ ఇవ్వబోతున్నారు మీ వాళ్ళ కోసం, మీ ఫాలోవర్స్ కోసం, మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి? పోలీస్ థింగ్స్ కాకుండా మమ్మల్ని ఎంటర్టైన్ చేసేలా మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? సో మీ ఫాలోవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే పర్టికులర్ గా ఇది చేస్తాము అని ఏం లేదు, ఖచ్చితంగా వాళ్ళకి అంటే వాళ్ళని యూస్ఫుల్ అయ్యి ఎంటర్టైన్ గా అయ్యే రీల్స్ కాంటెంట్ ఇద్దామని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు అంతా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ పాడ్కాస్ట్ చాలా అంటే గ్రేట్ పర్సనాలిటీస్ కానీ లేకపోతే డాక్టర్స్ ఇలాంటి ప్రొఫెషనల్ వాళ్ళని పిలిచి చేస్తూ ఉంటారు. నాకు ఇట్లుంది తెలుసా ఐడియా, సామాన్యమైన పీపుల్ తోటి పాడ్కాస్ట్ చేయాలని నాకు నిజంగా. సామాన్యమైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్మింగ్ చేస్తూ ఉంటారు రైతు, వాళ్ళతో పాడ్కాస్ట్ అంటే ఎట్లా ఏంది, అది కూడా ఇంపార్టెంట్ కదా, ఫుడ్ ఇంపార్టెంట్ కదా. అలాంటి వాళ్ళతో పాడ్కాస్ట్ చేయాలి. చిన్న ఇప్పుడు కొబ్బరి బొండలు అమ్మేటూ ఉన్నాడు, అసలు మన జీవన విధానం ఏంటి, అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తూ ఉంటాడు, ఇప్పుడు మన ఇంటి లైఫ్ స్టైల్ మంచిగా ఉన్నది, పైసలు సంపాదిస్తాం, వాడు ఎంత కష్టపడుతున్నాడు, అలాంటి వాళ్ళతో పాడ్కాస్ట్ చేయాలని నాకు చాలా ఉంది. వ్యూస్ వస్తాయా రావా పక్కన పెడితే నాకు అలాంటి వాళ్ళకి పాడ్కాస్ట్ చేయాలని నాకు ఉంది. ఖచ్చితంగా ఫ్యూచర్ అయితే ఇలాంటివి చేస్తాను. ఒకటి ఆర్గానిక్ ఫార్మింగ్, 2 పాడ్కాస్ట్లు విత్ సాధారణ పీపుల్. ఓకే, మీ ఫాలోవర్స్ కి మీరు ఏమైనా ప్రేమగా చెప్పాలనుకుంటే మీ ఇద్దరు కలిసి యూ కెన్. తన పేజ్ ని అయితే ఎలాగా ఎంకరేజ్ చేసి ఇంత దూరం తీసుకొచ్చారో మా కపుల్ పేజ్ ని కూడా సాయిస్ ఇచ్చి ఇంకా ముందు నుంచి ఆ పేజ్ ని కూడా ఫాలో అయ్యి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం. రెగ్యులర్ కంటెంట్ ఇస్తాం. రెగ్యులర్ కంటెంట్ ఇస్తాము. ఇంకోటి ఏంటంటే మంచి ఎడ్యుకేటెడ్ గా లేకపోతే ఇంకా చాలా యూస్ఫుల్ కంటెంట్ ఇస్తాం అని చెప్పేసి ఖచ్చితంగా మేము అనుకుంటున్నాము, ఇస్తాం కూడా. అంతే. సో మీరు ఫాలో అవ్వండి, మీరు జెన్యున్ గా చెప్తున్నా, జెన్యున్ గా ఉంటేనే మీరు ఫాలో అవ్వండి. లేకపోతే ఇంకోటి ఏంటంటే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఫాలో అయినా పర్లేదు, కానీ వాళ్ళని చూసి మంచి ఉండి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఇలాంటి ప్రమోట్ చేసే వాళ్ళు మాత్రం ఫాలో అవ్వద్దనే అనుకుంటున్నాను. అవ్వకండి. వాళ్ళని ఫాలో అయితే జస్ట్ ఫాలో అవ్వండి, కానీ మరి వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు బెట్టింగ్ చేస్తే అది చేద్దాం, వాళ్ళు ఏం చేస్తే అది చేద్దాం, ఈ వేలోకి వెళ్ళకండి. మంచి వాళ్ళు ఉంటే మంచి చెప్పే వాళ్ళని ఫాలో అవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే వాళ్ళకి అది కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, మీకోసం ఏదైనా మంచి వీడియోస్ చేయాలనే థాట్ ప్రాసెస్ పెంచుతుంది కదా. సో వీళ్ళని ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వైష్యు. ఇంత బ్యూటిఫుల్ చక్కగా మాట్లాడారు ఇద్దరు. నేను అనుకున్నది ఒక్కటి జరగలేదు గైస్, మిగతా చూద్దాం మళ్ళీ కలిసినప్పుడు. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.